స్తోత్రం. దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగుగాక. ఒకసారి ఈరోజు మనం తెలుసుకోబోతున్న అంశం పేరు ఏంటంటే త్వరపడము స్థిరపరచును. త్వరపడము స్థిరపరచును. ఈ యొక్క ఆదివారము పునరుత్థాన దినము మొదటి ఆరాధనకు వచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మీరంతా క్షేమంగా ఉండాలని తలుచుకున్నాను. హృదయకులారా, ఈరోజు మనం తెలుసుకోబోతున్న అంశం పేరు ఏంటంటే త్వరపడము దేవుడు స్థిరపరచును. ఏ విషయంలో మనం త్వరపడాలి, ఏ విషయంలో మనము త్వరపడాలో నేను మీకు తెలియజేస్తాను. మనము ఎంత త్వరపడితే అన్ని రకాలైన బ్లెస్సింగ్స్ దేవుడు మనకి ఇస్తాడు. మనం కొన్ని విషయాల్లో త్వరపడకుండా నిర్లక్ష్యంగా ఉంటాం కాబట్టి అనేక రకాలైన విషయాల్లో మనం ఏమైపోతున్నామంటే స్థిరపడకుండా ఉంటున్నాం. కాబట్టి ఇప్పుడు దేవుడులారా, మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం త్వరపడాలి. గట్టి చెప్పండి, త్వరపడాలి. ఏ విషయాల్లో మనం త్వరపడాలి అనే అంశాన్ని నేను కూలంకషంగా మీకు తెలియజేస్తాను. చాలా శ్రద్ధగా వాక్యాన్ని వినాల్సిందిగా మనం చేస్తున్నాం. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. మొట్టమొదటిసారిగా లూకా సువార్త 24వ అధ్యాయం 1వ వచనం. లూకా సువార్త 24వ అధ్యాయము 1వ వచనం చూస్తే అక్కడ ఒక స్త్రీ ఏ విషయంలో త్వరపడుతుందో నేను మీకు తెలియజేస్తాను. చూద్దాం. లూకా సువార్త 24వ అధ్యాయము 1వ వచనం. లూకా సువార్త 24వ అధ్యాయము 1వ వచనం. ఆదివారమున తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను తీసుకొని సమాధి యొద్దకు వచ్చి సమాధి ముందర ఉండిన రాయి దొర్లించబడి చూసి లోపలికి వెళ్ళిరి గాని ప్రభు అయిన యేసు దేహము వారికి కనబడలేదు. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. చూడండి ప్రియదేవులారా, పరిశుద్ధ స్త్రీలు ఎవరంటే వారు పరిశుద్ధ స్త్రీలు, విశ్వాసం కలిగిన స్త్రీలు ఆదివారం తెల్లవారుజామున ఎక్కడికి బయలుదేరారు? సమాధి యొద్దకు. ఎందుకు చెప్పాలి? సమాధి యొద్దకు ఎందుకు బయలుదేరారు? ఆయనకి సంబంధించినటువంటి కార్యక్రమాలు చేయడానికి. కానీ వారు అసలుకైతే బయలుదేరింది అంటే ఆదివారం తెల్లవారుజామున బయలుదేరాల్సిన కారణం ఏంటంటే ఆరాధన చేయడానికి. ఎవరిని ఆరాధన చేయడానికి? దేవుణ్ణి ఆరాధన చేయడానికి బయలుదేరారు. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. దేవుడులారా, త్వరపడుచున్నారు. ఎలా బయలుదేరుతున్నారు చూడండి. ఆదివారమున తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను తీసుకొని తాము సిద్ధపరిచిన త్వరగా ఎలా బయలుదేరుతున్నారట? త్వరగా బయలుదేరుతున్నారు. ఉదయమునే లేచి త్వరగా. ఈ రోజున క్రైస్తవ సంఘంలో గాని సమాజంలో గాని ఉన్న దరిద్రం ఏంటంటే ఇంకా నిద్రపుచ్చాత్మలు పనిచేస్తూనే ఉన్నాయి. కొన్ని కోట్ల మంది నేను నిద్రపుచ్చుతూ భ్రమపరుస్తూనే ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు దేవుని సంగమా, నేను మరలా నీకు చెప్తున్న విషయం ఏంటంటే, గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మనము అందరికంటే ముందుగా దేవుణ్ణి ఆరాధించడానికి త్వరపడదేము కాక. ఆరాధించడానికి మనము దేవుని సన్నిధికి రావాలి. దేనికి రావాలి? మనము ఆరాధించడానికి. ఆరాధన. దేవుణ్ణి ఆరాధిస్తేనంట మనకి నిజమైన సంతోషం కలుగుతుంది. చాలా మంది సంతోషాన్ని ఎక్కడ వెతుకుతున్నారంటే ఎంటర్టైన్మెంట్లు వెతుకుతున్నారు. కానీ నిజమైన సంతోషం ఎక్కడుందని బైబిల్ సెలవిస్తుందో తెలుసా? ఆరాధనలో. చెప్పండి, దేంట్లో ఉందంటవా? ఆరాధనలో ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని సంగమా, మనం దేవుణ్ణి ఆరాధన ఎప్పుడైతే చేస్తామో అప్పుడు మన హృదయంలోనంట నిజమైన సంతోషం కలుగుతుంది. హల్లెలూయా. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. కాందాకే దేశం నుండి వచ్చినటువంటి ఒక మంత్రి గారు ఏం చేసి వెళ్ళిపోతున్నాడు? యెరూషలేములో ఆరాధన చేసుకొని సంతోష హృదయంతో వెళ్ళిపోతున్నాడు. మళ్ళీ వెళ్తూ ఎలా వెళ్ళిపోతున్నాడు? అక్కడ ఉన్నటువంటి ఒక పుస్తకాన్ని కొనుక్కొని ఆ యెషయా గ్రంథాన్ని చదువుకుంటూ వెళ్ళిపోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు నిజమైన ఆనందం ఆయనకి ఎక్కడ దొరికింది? ఆత్మలో ఆరాధన చేయడం ద్వారా దొరికింది.
మనం కూడా దేవుడి సన్నిధికి వచ్చి నిండు మనసుతో దేవుణ్ణి ఆరాధిస్తే మన హృదయం దేనితో నిండిపోతుందంట? నిజమైన సంతోషంతో నిండిపోతుంది. ఆరాధన అనేది ఊరికనే చేయటానికి కాదు, మనల్ని రండి 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 అని అడిగేది. హృదయ ఆనందము పరవశించిపోతుంది. ఆత్మలో ఆనందిస్తాం, శరీరంలో కాదు. దేంట్లో ఆనందిస్తాం? ఆత్మలో ఆనందిస్తాం. అందుకనే చాలా మందికి ఆరాధన అంటే చాలా ఇష్టం. ఇక్కడ మనం దేనికి త్వరపడాలంటే ఆరాధన చేయడానికి, దేవుణ్ణి ఆరాధన చేయడానికి మనము త్వరపడేదము గాక. దావీదు గారైతే అంటాడు, అయ్యా నా స్వజనులతో కలిసి నేను నిన్ను ఆరాధన చేయడానికి నేను వేగిరపడుచున్నాను. ఆమేన్. ప్రియమిత్రులారా, మనం దేవుణ్ణి ఆరాధించడానికి, ఆయన ఆలయంలో ప్రవేశించడానికి మనం ఎంతో ఇష్టపడాలి. ఇక్కడ రాస్తున్న మాటలు మనం పరిశీలన చూస్తూ ఉంటే ఒక్కొక్క మాట మనకి తెలియజేస్తాం. ఇక్కడ ఉన్నటువంటి మొట్టమొదటి స్త్రీ, వాళ్ళందరినీ నడిపిస్తున్న స్త్రీ పేరు ఏం పేరు తెలుసా? మగ్దలేని మరియా. ఏం పేరు? ఆమె పేరు మగ్దలేని మరియా. ఆ ఆదివారం తెల్లవారుజామున త్వరగా వారు సిద్ధపరిచినటువంటి సుగంధ ద్రవ్యములను సిద్ధపరచుకొని ఆయన ఆరాధించడానికి సమాధి యొద్దకు బయలుదేరుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఆ తర్వాత చూడండి, దేవుడు మొట్టమొదటిసారిగా ఎవరికి కనబడిందో తెలుసా? దేవుడు మగ్దలేని మరియమ్మకి మొట్టమొదటిసారిగా భూమండలం మీద పునరుత్థానుడైన తర్వాత మొట్టమొదటిసారిగా ఆమె కనబడ్డాడు. చూడండి, ఆమె కలవరపడుతుంది, ఆమె కన్నీరు కారుస్తుంది, ఆమె అనేక రకాలుగా ఎలా ఉందో తెలుసా? ఆందోళనతో ఉంది. అయ్యో నా ప్రభు ఏమైపోయాడో, అయ్యో నా ప్రభువుని ఎవరు తీసుకెళ్లారో, అయ్యో నా ప్రభువుని ఎవరు దొంగిలించారో, అయ్యో నా ప్రభు యొక్క శరీరాన్ని ఎవరు అపహరించారో అని ఆమె హృదయంలో వేదన చెందుతున్నప్పుడు ఆమె దగ్గరికి వచ్చి అమ్మా అని పిలిచి, ఆమె దగ్గరకు వచ్చి ఆమెతో మాట్లాడి, ఆమెని హృదయంలో, ఆమె యొక్క కలవరంలో, ఆమె ఆందోళనలో యేసయ్య ఆమెను స్థిరపరిచాడు. హల్లెలూయా. స్థిరపరిచాడా లేదా? స్థిరపరిచాడు. ఇప్పుడు ఆమె పోయే సంఘాన్ని ఏం చేసింది? కలవరంలో ఉన్న సంఘాన్ని నిమ్మలపరిచింది. దేవునికి మహిమ కలుగును గాక. మొట్టమొదటిగా సువార్తికురాలనే పేరు ఎవరికి వచ్చిందో తెలుసా? మగ్దలేని మరియమ్మకి భూమి మీద మొట్టమొదటి సువార్తికురాలనే బిరుదుతో ఆమెను అలంకరించాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు త్వరపడాలి ఆరాధన చేయడానికి. ఆరాధన చేయడానికి నువ్వు ఎప్పుడైతే త్వరపడతావో దేవుడు నిన్ను స్థిరపరచడానికి ప్రయత్నం చేస్తాడు. ఆమె వచ్చి దేవుడిని ఆరాధన చేసింది. వెంటనే ఆమె దగ్గరికి, ఆరాధన చేసిన వారి దగ్గరికి ప్రభు దిగి వచ్చాడా? నిద్రపోతున్న వారి దగ్గరికి ప్రభు దిగి వచ్చాడా? ఎవరిని పిలిచాడు? మొట్టమొదటిగా దేవుడు ఆరాధన చేసేటటువంటి మగ్దలేని మరియమ్మ జీవితంలోనికి యేసుప్రభు దిగి వచ్చి ఆరాధన ఎడల ఆసక్తి కలిగినటువంటి వారిని ఆయన వచ్చి ఏం చేశాడు? ధైర్యపరిచి, నిమ్మలపరిచి, హృదయంలో స్థిరపరిచాడు. కల్లోలాలన్నింటినీ కొట్టివేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకనే నీ జీవితంలో నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, దేవుణ్ణి ఆరాధన చేయడానికి నువ్వేం చేయాలి? త్వరపడాలి. గట్టి చెప్పండి, త్వరపడాలి. కొన్ని మినిస్ట్రీలు ఉంటాయి, కొన్ని మినిస్ట్రీలు అన్నిటికంటే ఎక్కువగా ఆరాధన ఇష్టపడతా ఉంటాయి. కొంతమంది నేను చూస్తూ ఉంటాను, పోస్టర్లో చూస్తూ ఉంటాను, ప్రైజ్ అండ్ వర్షిప్ అంటారు. ఇంకేముండదు, లాస్ట్కి ఒక 20 minutes మాత్రమే ఒక వాక్యం చెప్పి పంపిస్తారు. కానీ సంగీత ఆరాధనలో 3-4 గంటల ఆరాధన అంటారు. నాకేం అర్థం కాదు ఒక్కోసారి. ఇదేంటి బాబు ఇలా ఉన్నది? వీళ్ళు ఒకరోజు 24 hours సంగీత కచేరీ అని అంటారు, సంగీత మహోత్సవాలు అని పేరు పెడతారు. 24 hours అంటే ఏంటి? ఈ ఆరాధనలో ఏముంది? ఏం అర్థమవుతుంది? ఇప్పుడు మాకు వాక్యం వచ్చు కాబట్టి గంటల వాక్యం చెప్తాం. కానీ సంగీతకారులు దేవుని ఎలా ఆరాధిస్తారంట? పరలోకమంతా దేంతో నిండిపోయింది? సంగీత విద్వాంసులతో నిండిపోయింది ప్రపంచం. పరలోకమంతా సరే, ఈ ప్రపంచాన్ని కూడా భయంకరమైన ఒక మాంత్రికుడు ఉన్నాడు. ఆ మాంత్రికుడు పేరే లూసిఫర్. సంగీత మాంత్రికుడు పేరు. ఈ ప్రపంచాన్ని ఉర్రుతొలగిస్తున్నాడు పాపపు సంగీతంతో. పాపపు సంగీతం, సినిమా సంగీతంతో ప్రపంచాన్ని ఏం చేస్తున్నాడు? ఉర్రుతొలగిస్తున్నాడు. ఈ ఆరాధనలో ఉన్నటువంటి ఆనందం మీరు చూడండి. ఈ రోజున సెల్ ఫోన్, ఆండ్రాయిడ్ సెల్ ఫోన్ నువ్వు ఎందుకు ఉంటున్నావు అంటే పాటలు, సాంగ్స్ ఉండటం కోసం. సాంగ్స్ బ్యాక్గ్రౌండ్ లో ఉన్నది మ్యూజిక్ కదా. ఈ ఆరాధన చేసేటటువంటి వారిని దేవుడు ఏం చేస్తాడంటే స్థిరపరుస్తాడు.
హృదయంలో నిమ్మలత్వం వస్తుంది, హృదయంలో నెమ్మది వస్తుంది, హృదయంలో సంతోషం కలుగుతుంది. హల్లెలూయా. అందుకని మనం ఏం చేయాలంటే దేవుణ్ణి ఆరాధన చేయడానికి మనము త్వరపడదము గాక. కొన్ని సందర్భాల్లో మనము పాటలు పాడుతూ ఉంటే ఎన్ని పాటలు పాడినా కానీ ఆత్మలో ఆనందం తీర ఇంకా పాడాలి, ఇంకా పాడాలి, ఇంకా పాడాలి అనేటటువంటి ఆశ మన లోపల పుట్టును గాక. దేవునికి మహిమ కలుగును గాక. ఆ ఆరాధనలో ఉన్నటువంటి ఆనందాన్ని మనం అనుభవించదము గాక. స్తోత్రం. తర్వాత రెండో విషయాన్ని మనం చూద్దాం. 2 రాజుల గ్రంథము 4వ అధ్యాయము. 2 రాజుల గ్రంథము 4వ అధ్యాయం ఒకసారి మనం ధ్యానిద్దాం. 2 రాజుల గ్రంథము 4వ అధ్యాయము 24 నుంచి 27 వచనాలు ధ్యానిద్దాం. 2 రాజుల గ్రంథము 4వ అధ్యాయము 24 నుంచి. గాడిదకు గంత కట్టించి తాను ఎక్కి తన పనివానితో శీఘ్రముగా తోలుము, నేను మీకు సెలవిచ్చితేనే గాని నిమ్మలంగా తోలవద్దనను. ఈ ప్రకారం ఆమె పోయి కర్మేలు పర్వతమందున్న దైవజనుని యొద్దకు వచ్చాను. దైవజనుడు దూరం నుండి ఆమెను చూసి, అదుగో ఆ షూనేమీయురాలు, నీవు ఆమెను ఎదుర్కొనుటకై పరుగున పోయి నీవును నీ పెనిమిటియు నీ బిడ్డయు సుఖముగా ఉన్నారా అని అడుగుమని తన పనివాడైన గెహాజీతో చెప్పి పంపెను. అందుకు ఆమె సుఖముగా ఉన్నామని చెప్పెను. పిమ్మట ఆమె కొండ మీద ఉన్న దైవజనుని యొద్దకు వచ్చి అతని కాళ్ళు పట్టుకునెను. గెహాజీ ఆమెను తోలివేయుటకు దగ్గరకు రాగా దైవజనుడు, ఆమె బహు వ్యాకులముగా ఉన్నది, యెహోవా ఆ సంగతి నాకు చేయక మరుగు చేసెను, ఆమె జోలికి పోవద్దని వానికి ఆజ్ఞ ఇచ్చెను. అప్పుడు ఆమె, కుమారుడు కావాలని నేను నా ఏలిన వాడిని నిన్ను అడిగితినా, నన్ను భ్రమ పెట్టవద్దని నేను చెప్పలేదా అని అతనితో మనవి చేయగా, అతడు నీ నడుము బిగించుకుని నా దండము చేత పట్టుకుని పోము, ఎవరైనాను నీకు ఎదురుపడిన ఎడల వానికి నమస్కరింపవద్దు, ఎవరైనాను నీకు నమస్కరించిన ఎడల వానికి ప్రతి నమస్కారం చేయవద్దు, అక్కడికి పోయిన దండము ఆ బాలుని ముఖము మీద పెట్టమని గెహాజీకి ఆజ్ఞ ఇచ్చి పంపారు. తల్లి ఆ మాట విని, యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్ను విడవనని చెప్పగా అతడు లేచి ఆమెతో కూడా పోయెను. గెహాజీ వారి కంటే ముందుగా పోయి ఆ దండమును బాలుని ముఖము మీద పెట్టను గాని ఏ శబ్దము రాకపోయెను. ఏమీ వినవచ్చినట్లు కనబడలేదు గనుక వాడు ఎలీషాను ఎదుర్కొని వచ్చి, బాలుడు మేలుకొనలేదని చెప్పెను. ఎలీషా ఆ ఇంట జుచ్చి బాలుడు మరణమై ఉండి తన మంచము మీద పెట్టబడి ఉండుట చూసి తానే లోపలికి పోయి వారిద్దరే లోపల నుండగా తలుపు వేసి యెహోవాకు ప్రార్థన చేసి మంచము మీద ఎక్కి బిడ్డ మీద తాను చాచుకుని తన నోరు వాని నోటి మీదను, తన కళ్ళు వాని కండ్ల మీదను, తన చేతులు వాని చేతుల మీదను వచ్చి బిడ్డ మీద పొడుగుగా పండుకొనగా ఆ బిడ్డ ఒంటికి వెంట పుట్టెను. తాను దిగి ఇంటిలో యువతల నుండి అవతలకు ఒకసారి తిరిగి నడిచి మరలా మంచం మీదకి ఎక్కి వాని మీద పొడుగుగా పండుకొనగా బిడ్డ 7 మార్లు తుమ్మి కళ్ళు తెరిచాను. అప్పుడు అతడు గెహాజీని పిలిచి ఆ షూనేమీయురాలుని పిలుచుకుని రమ్మనగా వాడు ఆమెను పిలిచెను. ఆమె అతని ఎద్దుకు రాగా అతడు, నీ కుమారుణ్ణి ఎత్తుకోమని ఆమెతో చెప్పెను. అంతటా ఆమె లోపలికి వచ్చి అతన్ని కాళ్ళ మీద సాష్టాంగపడి లేచి తన కుమారుణ్ణి ఎత్తుకొని పోయెను. ఆమేన్. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగా. స్తోత్రం. ప్రియదేవులారా, చూడండి, ఇంట్లో సమస్య వచ్చింది, ఇంట్లో కుమారుడు చచ్చిపోయాడు. షూనేమీయురాలు కుమారుడు, అసలుకి తనకు కుమారుడు లేడు. ఈ షూనేమీయురాలు ఎవరికి ఆతిథ్యం ఇచ్చింది? ఎలీషా గారికి ఆతిథ్యం ఇచ్చింది. ఎలీషా ఈ షూనేమీయురాలు, కనురాలైనటువంటి షూనేమీయురాలు ఆయనకి ఆతిథ్యం ఇచ్చినప్పుడు ఆమెకు కుమారుడు లేడు, సంతానం లేదు. ఈయన అంటాడమ్మా, నాకు ఇంత పరిచర్య చేస్తున్నావు, అసలు నీకేంటి లోపము అని అంటే ఆమె ఏం చెప్పదు, నాకేం లేదయ్యా, నేను అంతా నా బంధు జనంగాతో ఉన్నాను, హ్యాపీగా అంటాడు. కానీ ఆమెకి ఏదో లోపం ఉంది. ఆమెకి ఏదో లోపం ఉంటే ఆ లోపాన్ని చూసింది ఎవరో తెలుసా? గెహాజీ. ఆ లోపాన్ని చూసింది ఎవరు? గెహాజీ. గెహాజీ కనిపెట్టాడు, వీళ్ళకి ఏం లేదు, ఈ రెంట్లు ఏం లేదు, వీళ్ళకు ఉన్న సమస్య ఏంటని కనిపెట్టాడు. కనిపెడితే షూనేమీయురాలకి ఆమె భర్తకి, గండురాలైనటువంటి షూనేమీయురాలకి ఆమె భర్తకి సంతానం లేదు. ఏం లేదమ్మా? సంతానం.
సంతానం లేనందున అంత గొప్ప పరిచర్య చేసినందుకు ఎలీషా గారికి ఆ విషయం తెలిసినందుకు, అమ్మ నేను ప్రార్థన చేస్తాను, నీకు వచ్చే సంవత్సరం కల్లా కుమారుడు కలుగును గాక అంటాడు. ఆమేన్. అయ్యా నేను నాకు అవసరం లేదులేయా, ఎందుకులేయా, నేను నిన్ను అడగలేదుగా, నాకు అవసరం లేదంటే, కాదు నీకు ఏదైతే లోపం ఉందో అది నాకు అర్థమైపోయింది, దేవుడు నీకు అది సమకూర్చును గాక అంటాడు. ఆమేన్. 1 సంవత్సరం, 2 సంవత్సరం, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు గడిచిపోతారు. గడిచిపోయిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆ పిల్లగాడికి వ్యాధి వచ్చి చనిపోతారు. వ్యాధి వచ్చి చనిపోతే ఇంకా ధనవంతురాలు కదా, అప్పుడు వాహనాల పేరేం పేరు? గాడిదకు గంత కట్టించి అత్యంత వేగంగా పిల్లగాడు చచ్చిపోతున్నాడన్నా, జ్వరం వస్తుందన్నా, లేకపోతే మలేరియా వచ్చినా, టైఫాయిడ్ వచ్చినా మనం ఎక్కడికి పోతామండి? నిజం చెప్పండి, మనం ఎక్కడికి వెళ్తాం? మరి ఆమె ఎక్కడికి వెళ్తుంది? ఆ ఒక్కటి తెలిసే చాలు జీవితాలు బాగుపడదు కాక. అత్యంత వేగంగా ఎవరి దగ్గర? మరి డబ్బున్న వాళ్ళకి డాక్టర్లు తెలదా? తెలదా? మరి ఆమె ఎక్కడికి గాడిదని గంత కట్టించింది? ఓ నా యొక్క పనివాడా, నేను చెప్పేంత వరకు కూడా ఈ గాడిదను నువ్వు వేగముగా తోలటం మానవద్దు. త్వరపడి ఈ గాడిదకు గంత కట్టించి నేను నీకు చెప్పేంత వరకు కూడా ఎక్కడ ఆపకుండా అత్యంత వేగంగా కర్మేలు పర్వతం మీద ఉన్న నా దైవజనుడి ఎద్దకి తోలుకొని నన్ను తీసుకుని పోము. హల్లెలూయా. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ 2 దైవజనులు ఉన్నారు. ఒక దైవజనుడు దొంగ దైవజనుడు, ఒక దైవజనుడు నిజ దైవజనుడు. ఈ దొంగ దైవజనుడి మీద ఆమెకు నమ్మకం లేదు. రాజదండం ఇచ్చి పంపించాడు, కానీ ఆమె ఆయన రాజదండం ఇచ్చి పంపించినా ఆయన ఈ చరిత్ర అంతా ఆయనకి తెలుసు, గెహాజీ చరిత్ర. ఆయన లోపల భక్తి లక్షణాలు కనబడట్లా. అప్పుడు ఆ రాజదండం ఇచ్చినా కానీ అయ్యా నాకు కాదు, నువ్వే రావాలని ఆయన పట్టుకొని చివరికి ఈయనేమో ముందు పోతాడు, వీళ్ళిద్దరేమో వెనకొస్తా ఉంటారు. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలిగిన గాక. చూడండి ప్రియదేవుని బిడ్డలారా, ఇక్కడ నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. ఆమె ఎక్కడికి వెళ్తుందో తెలుసా? ప్రార్థన చేయించుకోవటానికి వెళ్తుంది. దేనికోసం వెళ్తుందమ్మా? ప్రార్థనల కోసం త్వరపడుతుంది. దేనికోసం త్వరపడుతుంది? ప్రార్థన చేయించుకోవటం కోసము త్వరపడుచున్నది. మనం ప్రార్థనకు త్వరపడుతున్నామా? లేదు. ఆమె జీవితంలో దేనికి ఇంపార్టెన్స్ ఇస్తుందంటే ప్రార్థనకు త్వరపడుతుంది. ఆ తర్వాత మన అధ్యాయం చివరిలోకి వచ్చాక ఎలీషా గారు వచ్చి ఆ కుమారుడు మీద 1, 2, 3 సార్లు పడుకొని అతని కళ్ళల్లో కళ్ళు, అతని ముఖంలో ముఖం పెట్టి అతనికి వెట్టగలిగేటట్లు చేతులు కాళ్ళు రుద్ది అతని మీద తన దేవుడి యొక్క అభిషేకాన్ని నింపినప్పుడు అతడు 7 సార్లు తుమ్మి బ్రతికెను అన్నాడు, కండ్లు తెరిచెను అన్నాడు. ఆమె దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. చచ్చిపోయినటువంటి కుమారుణ్ణి లైవ్ లో బ్రతికించాడు. చచ్చిపోయిన కుమారుణ్ణి ఎలా బ్రతికించాడు? లైవ్ లో తన అభిషేకం ద్వారా బ్రతికించాడు. చూడండి, తన లోపల ఉన్నటువంటి ప్రార్థన శక్తి ద్వారా దేవుణ్ణి వేడుకొనటం ద్వారా ఆ వ్యక్తిని బ్రతికించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియదేవులారా, ఈమె తన కుమారుడు చచ్చిపోతే ఎక్కడ జీవం ఉందని కనిపెట్టింది? వైద్యుల దగ్గర ఉందని కనిపెట్టిందా? దేవుని సేవకుల దగ్గర ఉన్నటువంటి ప్రార్థన ఉందని కనిపెట్టిందా? దేవుని సేవకుల యొద్ద ఉన్నటువంటి ప్రార్థనలో జీవం ఉందని నమ్మింది. అందుకని ఆమె గాడిదని ఎటువైపు తిప్పుతుందో తెలుసా? కర్మేలు పర్వతం వైపు తిప్పుతుంది. అదే మనం గనక ఒక చిన్న జ్వరం వస్తే, ఒక చిన్నది ఏదన్నా సమస్య వస్తే మనం అందరం ఏం చేస్తాం తెలుసా? లేకపోతే ఒక చిన్న దద్దురులు వస్తే, లేకపోతే ఏదన్నా సమస్య వస్తే వెంటనే మన జీవితంలో దేవుడిని పక్కన ఇసిరేసి బైబిల్ని తీసి పక్కన పెట్టేసి దైవజనులను ఎక్కడో డిలీట్ చేసేసి ఎక్కడికి పరుగులు తీసుకుంటాం? గుర్రాలుగేసి, లేకపోతే కారు వేసుకొని ఎక్కడికి బయలుదేరుతాం? పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్కి బయలుదేరుతాం. ఆ కార్పొరేటర్ హాస్పిటల్ నీ కోసం కాసుకొని ఉన్నారు. రండమ్మా, రండి, మీకున్న ఆస్తులు, దస్తావేజులు, మీకున్నటువంటి పొలాలు, మీకున్న బంగారం అంతా తీసుకొని రండమ్మా. మీలాంటి వారి కోసం మేము హాస్పిటల్ తీర్చిదిద్ది కట్టాం. మీరు అనుభవిస్తున్న ఎయిర్ కండిషన్ మంచి ఆ ఏసీ బిల్లు కూడా నేను మీ నెత్తి మీద వేస్తాను. చూడండి ప్రియదేవులారా, నువ్వు ఎక్కడికి పరుగులు తీయాలంటే ప్రార్థనా స్థలాల దగ్గరికి తీసుకెళ్ళాలి.
ప్రార్థనా స్థలాల దగ్గరికి వెళితే అప్పుడు ఆ ప్రార్థన ద్వారా నీ కుటుంబంలోనికి వస్తున్న మరణదూతను దేవుడు తొలగించును గాక. నీ కుటుంబం మీద ఇప్పుడు వచ్చి వాలిపోయింది మరణదూత. వచ్చి ఏం చేసింది? ఆ కుమారుడి మీద, షునేమీరాల యొక్క కుమారుడి మీద మరణదూత వచ్చి వాలింది, తీసుకొని పోయింది. తీసుకుపోయినటువంటి మరణదూతను మళ్ళీ ప్రార్థన ద్వారా తీసుకుని వచ్చే మరణదూత మళ్ళీ దేవుని ఈమె యొక్క కుమారుని యొక్క ఆత్మను అప్పగించంటే అదే మరణదూత తీసుకొని వచ్చి ఆ యొక్క కుమారుల్లో ఆత్మను పెట్టి వెళ్ళిపోయింది. దేవునికి మహిమ కలుగును గాక. దేనికి ఆసక్తి ఉంది? ప్రార్థనకి ఆసక్తి ఉంది. నువ్వు దేనికి త్వరపడాలి? ప్రార్థన చేయడానికి నువ్వు త్వరపడాలి. నువ్వు ప్రార్థన చేయడానికి త్వరపడితే మరణం నీ ఇంటికి వస్తుందా? రాదు. ప్రార్థన చేయడానికి నువ్వు లేచి అత్యంత ముందరగా అందరికంటే తొందరగా లేచి నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నిన్ను స్థిరపరుస్తాడా లేదా? స్థిరపరుస్తాడు. ఈ రోజున ఆమెది చిన్న విషయం కాదు స్థిరపరిచినాడు అని చెప్పడానికి. ఆ కుమారుడు ఆ తర్వాత ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు చూడండి అమ్మా. ఎన్ని సంవత్సరాలు? నేను ఇంటర్మీడియట్ 10th క్లాస్ అప్పుడు చదివేటప్పుడు ఒక బ్యాట్స్మెన్ మన ఇండియన్ సచిన్ టెండూల్కర్ కానీ గంగూలీ కానీ వీళ్ళంతా ఆట ఆడుతున్నప్పుడు ఏదో ఒక బాల్ క్యాచ్ మిస్ అయ్యింది. ఎప్పుడు 20 runs ఉన్నప్పుడు, 30 runs ఉన్నప్పుడు ఆ క్యాచ్ కనుక మిస్ అయిన తర్వాత ఈయన సెంచరీ చేస్తాడు. ఆ క్యాచ్ మిస్ అయితే ఆ క్యాచ్ కనుక పట్టుకుంటే మనోడు ఆ రోజు ఎక్కడ దాకా అయిపోయేవాడు? 20కి ఇంటికి వెళ్ళిపోయాడు. 20 runs చేసి ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఇంటికి వెళ్ళిపోయాడు. ఆ క్యాచ్ ఎవరో పట్టుకునే వ్యక్తి తొందరపాటులో దాన్ని కన్ఫ్యూజ్ అయి వదిలేశాడు. అది ఫస్ట్ లైఫ్ అంటారు. అది ఏమంటారు? ఫస్ట్ లైఫ్. అప్ప లైఫ్ ఇచ్చిండ్రా అన్నట్టుగా మాట్లాడుకుంటాం మనం చూసేవారు. లైఫ్ వచ్చింది అనుకుంటాం. ఆ లైఫ్ ని మనోడు ఎక్కడ దాకా నడుపుకుంటూ పోతాడు తెలిసి 20 సెంచరీ చేస్తాడు. ఆమె ఒక్కొక్కడు ఆ సెంచరీనే డబుల్ సెంచరీ కూడా చేసే దాఖలాలు కూడా ఉంటాయి. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే చూడండి ప్రియకులారా, ఈ ఫస్ట్ అటెంప్ట్ వచ్చి మీద పడింది. మరణదూత ఎప్పుడు వచ్చింది? 5వ సంవత్సరంలో వచ్చి షునేమీరాల యొక్క కుమారుని తినేసేయాలని చూసింది. కానీ అక్కడికి ఎవరు తీసుకొని వచ్చింది? ఆమె మరణాన్ని తరిమి కొట్టగలిగినటువంటి దైవజనుని తీసుకొని వచ్చింది. వెంటనే మరణము తరిమి కొట్టబడింది. మళ్ళీ తన కుమారుడికి ఆయుష్ వచ్చింది. అప్పుడు ఆమె తన జీవితంలో స్థిరపరచబడింది. చప్పట్లు కొట్టాలి. దేవుడికి మహిమ ఘనత ప్రభావములు కలిగిన. చూడండి ప్రియకులారా, ప్రార్థన ద్వారా ఆమె ఏం పొందుకుంది? స్థిరపరచబడింది. ఆమె దేనికోసం పరుగు తీసుకుంటా త్వరపెట్టుకుంటా ఎక్కడికి వెళ్ళింది? ప్రార్థన కొండ. కర్మేలు కొండ మీద ఎవరు నివాసం ఉంచారు? ఎవరు నివాసం ఉన్నారు తెలుసు? అసలు ఎవరు నివాసం ఉన్నారు? కర్మేలు కొండ మీద ఫస్ట్ నివాసం ఉన్నది ఏలియా ప్రవక్త. ఆ ఏలియా ప్రవక్త కొన్ని సంవత్సరాలు ప్రార్థనలో గడిపాడు అక్కడ. ఆయన తర్వాత ఆయన శిష్యుడైనటువంటి ఎలీషా ఇప్పుడు ఎక్కడ నివాసం ఉంటున్నాడు? కర్మేలు పర్వతం. ఈ కర్మేలు పర్వతం మరణాన్ని ఏం చేస్తుంది తెలుసా? మరణాన్ని తరిమికొట్టుంది. ఈ కర్మేలు పర్వతం ప్రార్థనా పర్వతం. చెప్పండి, ఏ పర్వతం ఇది? ప్రార్థన పర్వతం. ఈ పర్వతం మీదకి ఎందుకు ఎక్కుతున్నాడు తెలుసా? దేవుడితో మాత్రమే సమాధానం కలిగి ఉండటం, దేవుడితో మాత్రమే అనుబంధం కలిగి ఉండటం. మనుషుల యొక్క కామ, క్రోధ, మద, మత్సర్య, లోభాలలో పడిపోకుండా ఉండేటటువంటి పర్వతం పేరు తెలుసా? కర్మేలు పర్వతం. అదే నువ్వు గినుక సభ్య సమాజంలో ఉంటే అప్పుల విషయంలో కానీ, తప్పుల విషయంలో కానీ, పాపం విషయంలో కానీ, లోకం విషయంలో కానీ, శరీరం విషయంలో కానీ, జాగ్రత్త విషయంలో కానీ నువ్వు పడిపోవాల్సి వస్తుంది. అదే నువ్వు ఒక పర్వతాన్ని ఎక్కావనుకో, అక్కడ ఎవరన్నా సహవాసం చేయడానికి నీకు ఎవరైనా ఉంటారా? ఉండరు. ఉన్నతమైన స్థలం అది. ఆ ఉన్నతమైన స్థలంలో దేవుడితో గడిపితే నీ ద్వారా దేవుడు ఉన్నతమైన అద్భుతాలు చేయించునుగాక. చూడండి ప్రజలు, అందుకనే మీరు ఎప్పుడైనా ప్రేయర్ టవర్ అని పేరు విన్నారా? ప్రేయర్ టవర్ మనం కూడా కట్టడం కాక భవిష్యత్తులో. ప్రేయర్ టవర్ ఎప్పుడు కూడా ఎక్కడ కడతారు తెలుసా? కింద ఉంటది, అది పైన ఉంటది. అది దేనికి సాదృశ్యమో తెలుసా? కర్మేలు పర్వతానికి సాదృశ్యం. ఈ యొక్క కర్మేలు పర్వతం మీద ఉన్నటువంటి ఏలియా మరొక కుమారుడు యొక్క సారపతి దూరాల యొక్క కుమారుని కూడా ఏం చేశాడు? బ్రతికించాడు. సారపతి దూరాల కుమారుని బతికించాడా లేడా? ఎక్కడున్నాడు ఆయన? ఎక్కడి నుండి వచ్చాడు? డైరెక్ట్ గా కర్మేలు పర్వతం నుండి వచ్చి ఆయన బ్రతికించాడు. ఇప్పుడు ఇదే కర్మేలు పర్వతం మీద ఉన్నటువంటి ఎలీషా ఎవరిని బ్రతికిస్తున్నాడు? ఘనురాలైన షునేమీరాల యొక్క కుమారుని బ్రతికించాడు.
అంటే ఈ కర్మేలు పర్వతం దేనికి సాదృశ్యంగా ఉందంటే ప్రార్థన కొండ. ఏ కొండది? ప్రార్థన కొండ. ఎక్కడైతే ప్రార్థనలు జరుగుతాయో, ఎక్కడైతే దైవజనుడితో దేవుడు రోజు వచ్చి మాట్లాడతాడో, ఎక్కడైతే ఏ స్థలంలో అయితే దేవుడు అతనితో మాట్లాడే అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు జరిగిస్తున్నాడో ఆ కొండ యుద్ధకి నువ్వు గాడిదని గంత గట్టి పరుగులు తీయి. ఓ నా పనివాడ అని చెబుతుంది గన్నురాలైన సునేమీర. త్వరపడి బయలుదేరు. నువ్వు ఎక్కడికి బయలుదేరాలి? ప్రార్థనకి త్వరపడాలి. గడి చెప్పండి, దేనికి బయలుదేరాలి? నువ్వు ప్రార్థన చేయడానికి నువ్వు త్వరపడితే దేవుడు నీకు ఏం చేస్తాడో తెలుసా? నిన్ను స్థిరపరచడానికి ఆయన త్వరపడతాడు. ఈ రోజున చాలా మంది జీవితాల్లో పేదరికం, లేమి, దరిద్రత, చీకటి ఎక్కడేసిన గుండెలు అక్కడే, అభివృద్ధి లేక, ఆశీర్వాదం లేక, ఆనందం లేక, ఆత్మీయత లేక అల్లాడిపోతున్నారంటే కారణం వీళ్ళు ప్రార్థన చెయ్యరు. వీళ్ళకి ప్రార్థన అంటే ఇష్టమో లేదు. ఈ ప్రార్థనకి త్వరపడి వెళ్ళాలనే మనస్సు లేదు కాబట్టి, ఈ ప్రార్థన నిర్లక్ష్యం చేస్తున్నారు కాబట్టి ఈ దరిద్ర దూతలన్నీ వచ్చి మీద కూర్చుంటున్నాయి. కాబట్టి మనం ప్రార్థన పరులుగా మారితే నువ్వు కోరుకున్నది, ఇప్పుడు సునేమీరాలు కోరుకున్నది ఏం కోరుకున్నది? నా కుమారుడు బ్రతకాలని కోరుకున్నది. బ్రతికడా లేదా? కోరిక నెరవేరిందా లేదా? నెరవేరింది. హల్లెలూయా. కాబట్టి నీ కోరిక కూడా నెరవేర్చబడాలి అని అంటే నువ్వు ప్రార్థన శిఖరముగా మార్చబడదేవు గాక, ప్రార్థనకు నువ్వు త్వరపడదేవు గాక. మూడో విషయాన్ని మనం చూద్దాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము, మత్తయి సువార్త 28వ అధ్యాయము, మత్తయి సువార్త 28వ అధ్యాయం 8వ వచనం. మత్తయి సువార్త 28వ అధ్యాయము, మత్తయి సువార్త 28వ అధ్యాయము 8వ వచనాన్ని ఒకసారి మనం ధ్యానిద్దాం. వారు భయముతోనూ మహా ఆనందముతోనూ సమాధి యొద్ద నుండి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు ఆ వర్తమానము తెలుప పరిగెత్తుచుండగా. ఆమేన్. దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. చూడండి ప్రియదేవులారా, ఇక్కడ యేసు ప్రభువు తిరిగి లేచాడన్న సంగతి ఎవరు బయలుపరుస్తున్నారు? శిష్యులు. చెప్పడమా? ఎవరంట? శిష్యులు. శిష్యులందరూ ఎక్కడికి బయలుదేరుతున్నారు తెలుసా? యేసు ప్రభువు తిరిగి లేచాడని చెప్పడానికి విశ్వాసులకు తెలియజేయడానికి చెప్పడం. ఎవరికి? యేసు ప్రభువుని నమ్ముకున్న విశ్వాసులందరికీ చెప్పడం కోసం బయలుదేరుతారు. అంటే వారు దేనికి త్వరపడుతున్నారంటే సువార్త ప్రకటించడం కోసం వారు త్వరపడుతున్నారు. దేనికోసమయ్యా? సువార్తను ప్రచురపరచడం కోసం. సువార్తను సువార్త అంటే అంటే ఏంటిది? మంచి వార్త అంటే ఏంటిది? న్యూస్. మంచి వార్తను ఈ ప్రపంచంలోకి మోసుకొని వెళ్ళిపోతున్నారు. సువార్త అంటే యేసుని గురించి చెప్పేదే కాదు, యేసయ్య గురించి చెప్పేదే కాదు. మంచిది ఏదైనా సరే అదేమేడుతుంది? సువార్తే. మంచి విషయం ఏదైనా సరే అదేంటిది? సువార్తే. కానీ అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే యేసుని గురించి చెప్పడం మంచి వార్త. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఒక తండ్రి గారు బయట ఉన్నారు, లోపల ఉన్న ఒక స్త్రీ ఉంటది. స్త్రీ ప్రసవ వేదనతో ఒక కొడుకును కన్నదనుకో, ఒక కూతురును కన్నదనుకో, ఆయనకి కావలసినటువంటి ఆమెని ఈ యొక్క స్త్రీ తెలుసుకుని ఉంటది. అబ్బాయి కావాలా అమ్మాయి కావాలా ఈమెకి తెలుసు కాబట్టి ఆయన కోరుకున్న గనక అమ్మాయి గాని అబ్బాయి గాని పుడితే ఈమె అత్యంత వేగంగా పరిగెత్తుకుని పోయి చెప్పుదా చెప్పదా? చెప్తుంది. అయ్యా నువ్వు కోరుకున్నట్లే నీకు కుమార్తె పుట్టింది, అయ్యా నువ్వు కోరుకున్నట్టే నీకు కుమారుడు అనుగ్రహించబడ్డాడు. అది ఎంత గొప్ప సువార్త! దేవునికి మహిమ, ఘనత. సువార్త అంటే శుభకరమైన దానిని చెప్పదాన్నే ఏమంటే సువార్త. ఇక్కడ ఎవరు లేచారు తెలుసా? నజరేయుడైన యేసు ప్రభువు వారు మరణాన్ని గెలిచాడు. దేవునికి మహిమ కలుగును గాక. మరణాన్ని ఓడించాడు, మరణపు ముళ్ళను విరిచాడు. ఆయన గినక లేచాడంటే అక్కడున్న గొప్ప ఆనందం ఏందో తెలుసా? వీళ్ళకి యేసయ్య లేచినందుకు కాదు ఆనందం. చెప్పండి, దేనికి ఆనందం? యేసయ్య తిరిగి లేచినందుకు ఆనందం, రేపు యేసయ్యలాగా మనం కూడా లేస్తామని ఆనందమా? చెప్పాలి. యేసయ్య లేచిందంటే ఆటోమేటిక్ గా మనకు కూడా ఏముంది? మనకు కూడా పునరుత్థానం మీద జయము ఉంది. యేసు ప్రభు వారు లేచినందుకు కాదు ఆనందం. వీళ్ళు పరుగులు తీసుకుంటున్నారు. యేసయ్య చెప్పాడు కదా నేను 3 రోజులు లేస్తానని. అలాగనే నన్ను నమ్మిన వాడు కూడా నా యొక్క రక్తము తిని నా యొక్క శరీరము నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు చనిపోయినను బ్రతుకుతాడని చెప్పాడు కదా యేసయ్య.
అంటే మనం కూడా ఆయన రక్తమును ఆయన శరీరాన్ని తింటున్నాం కదా, మనం కూడా రేపొద్దున చనిపోతే ఏమవుతాం చెప్పాలి? మనం కూడా రేపొద్దున చనిపోతే ఏమవుతాం? బ్రతుకుతాం. ఇప్పుడు ఆనందము ఏదో ఇజ్రాయెల్ దేశానికే కాదు, సర్వ మానవాళికి కలిగించే ఆనందం. అదేందో తెలుసా? ఈ ప్రపంచంలో దేనికైనా మందు ఉంది కానీ మరణానికి మందు లేదు. ఆ మరణానికి మందు ఉందని చెప్పడం కోసం ఈ యొక్క శిష్యులు అత్యంత వేగంగా త్వరగా బయలుదేరుతున్నారంట. ఇప్పుడు చదవండి 8వ వచనంలో ఎవరు రాస్తున్నాడు? వారు భయముతోనూ దేనితోటంటమ్మా? ఒకటి ఫస్ట్ దేనితోటంట? వామ్మో భయం. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా అసలు ఏ విషయంలో మనం రోగాలు వస్తే మనకి భయం, వ్యాధులు వస్తే మనకి భయం, మరణ దూత మన దగ్గరికి వస్తుంటే మనకి భయం. ఫస్ట్ భయం. వామ్మో ఈ విషయం ఎక్కడైనా జరిగితే ఏమన్నా అవుతుందేమో అని ఫస్ట్ ఒకవైపు భయం. రెండోది ఏముందో తెలుసు వారి లోపల? మహానందం. హల్లెలూయా. రెండోది ఏంటంట? మహా ఆనందం అంట. భయము ప్లస్ ఆనందం, మహా ఆనందం రెండు మిక్స్ చేసి బయలుదేరుతారు వీళ్ళు. హల్లెలూయా. మీరు చూడండి ఏం చేస్తారు? పప్పు సాంబారు, సాంబారు అన్నం వేసుకుని తింటుంటే ఎట్లా ఉంటది? ఎంత టేస్ట్గా, నెయ్యి సాంబార్ వేసుకుని తింటున్నప్పుడు ఎంత టేస్ట్గా ఉంటుందో అలాగే వీళ్ళు దేంతో కంపేర్ చేస్తున్నారంటే ఒకవైపు భయం, ఈ జీవితం ఏమన్నా ఇద్దేమో, రెండో వైపు ఏమో మహా ఆనందం, ఎవడన్నా ఏమన్నా వచ్చి మనల్ని కొట్టి చంపుతాడేమోనని ఒకవైపు భయం, మరొక వైపు ఏముందంట? మహా ఆనందం. అబ్బా యేసయ్య లేసాడంటే ఆయన శిష్యులు, ఆయన నమ్మిన మనం, ఆయన విశ్వాసులైన మనం అందరం కూడా రేపొద్దున లేవబడపోతున్నాం. మనం కూడా మరణాన్ని జయించిపోతున్నాం. హల్లెలూయా. మనం కూడా ఇక నుంచి మరణపు ముళ్ళను విరవబోతున్నాం. మనం కూడా పునరుత్థానం ముందు విశ్వాసం కలిగి ఉన్నాం కాబట్టి మనం కూడా ఆయన రాకడలో ఎత్తబడబోతున్నాం. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. దేవుని సంతమా చూడండి ఎంత స్పష్టంగా వాళ్ళు ప్రచురపరచడానికి దేనంట? యేసు ప్రభు వారు తిరిగి లేచాడని చెప్పడం కోసం, ఆయన నామాన్ని గురించి ప్రచురపరచడం కోసం భయముతోనూ మహా ఆనందముతోనూ సమాధి యొద్ద నుండి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు ఆ వర్తమానము తెలుప పరుగెత్తుచుండగా, ఆయన శిష్యులకు ఆ వర్తమానము తెలుప పరుగెత్తుచుండగా. దేవునికి మహిమ కలుగును గాక. అక్కడున్న స్త్రీలు గాని అక్కడున్న పురుషులు గాని సమాధి దగ్గరికి ఎవరైతే మొదట వెళ్ళారో వారు తమ శిష్యులకు కూడా చెప్పడానికి ఫస్ట్ చూసిన శిష్యులు ఎవరు? పేతురు గారు, యోహాన్ గారు, యాకోబు గారు. మొట్టమొదటిగా ఆ శిష్యులు ముగ్గురు చూస్తారు, పరిశీలిస్తారు. అసలు ఏమైపోయాడు, వస్త్రాలు ఎవరు తీసుకెళ్లారు, ఎక్కడ ఉన్నాడు, అసలు ఏమైపోయినాయి అనే సమాధి మొత్తం తిరిగి చూస్తారు. పేతురు, యోహాన్, యాకోబు వీళ్ళు ముగ్గురు అంతరంగిక శిష్యులు యేసు ప్రభు వారికి. వీళ్ళు యేసయ్య కోసం ఏ త్యాగాలైనా చేయడానికి ఇష్టపడతారు, కానీ త్యాగం చేశారా? ఒక్క ఆయన చేశాడు. ఆయన పేరు చెప్పండి. పేతురు, యోహాను, యాకోబులో ఎవరు ఒక ఆయన త్యాగం చేశారు. అందరూ పారిపోతారు, ఒక్క ఆయన మాత్రం సిలువ దగ్గరుంటాడు. ఎవరు? యోహాను. ఆయనకి ఎవరిని అప్పగిస్తాడో తెలుసా? తన తల్లిని అప్పగిస్తాడు. యోహాను గారు సిలువ దగ్గర నిలబడ్డాడు కాబట్టి అసలుకైతే ఎవరికి ప్రకటన రాయించేవాడు తెలుసా? నాకు తెలిసి అప్రాక్సిమేట్లీ పేతురు గారితో రాయించారు ప్రకటన. కానీ ఎవరితో రాయించాడు దేవుడు? యోహాను గారితో రాయించారు. ప్రకటన గ్రంథాన్ని రాయించడానికి యాకోబు గారు కూడా చదువుకుని ఉండొచ్చు, యాకోబు కూడా చదువు ఉండొచ్చు, లేకపోతే పేతురు గారికి కూడా ఎవరైనా పక్కన పెట్టించేనా ఉండేవి. ఆ ధన్యత వాళ్ళిద్దరికి ఇయ్యాల్సింది. కానీ ఎవరికి వచ్చిందా ధన్యత? అసలు ఎక్కడ కూడా కంటికి కనపడని, ఎప్పుడు కూడా చరిత్రలో ఆయన మరుగే ఉంటాడు యోహాను గారు. ఆయన ఎప్పుడు కూడా హృదయాన్ని రొమ్మున అనుకోవడం అందరికీ స్లో పర్సన్ అనమాట. స్లోగా కొంతమంది అంటారు శిష్యులు, కొంతమంది తొందరగా పరుగులు తీస్తూ ఉంటారు, కొంతమంది ఏమో స్లోగా నడుస్తూ ఉంటారు. ఆ స్లో వర్షంలో మొట్టమొదటి వ్యక్తి పేరు అంటే యోహాను గారు. తొందరపాటు ఉండదు. ఈయన అంటాడు, అయ్యా వాళ్ళు వస్తారు వేసేయమంటారు, కత్తి గొడ్డులో పెట్టుకుంటాడు. ఎవరైనా? పేతురు. ఈయనకు అంత తొందర ఎక్కువ అన్నమాట. వేసేస్తుంది అని అంటాడు. ఆల్రెడీ వేసేస్తుంది, ఆయన్ని పర్మిషన్ అడగకుండా చెవు నరుకుతాడు కూడా. తర్వాత చూసుకుందాంలే. ఈయన చెప్పేది దీర్ఘశాంత సువార్త, ఈయన చెప్పేదేమో కోప సువార్త. ఇంకిద్దరు ఉంటారు ఉరిమెడు వారు అని. వాళ్ళిద్దరు కూడా వాళ్ళేమంటారు, అయ్యా వీళ్ళు ఎంత చెప్పిన సువార్త ఏంటి, ఎంటల ఆకాశాన్ని తెలిసి అగ్ని కుమ్మరించి ఈ పట్టణాన్ని నాశనం చేయబడు. ఏంది
ఎందుకు నువ్వు వచ్చింది? పట్టణం మీదకి అగ్నిని కుమరించడానికి వచ్చా, మారు మనసు ప్రకటించడం కోసం వచ్చా? చూడండి ప్రియదేవుడా, తొందరపాటు ఎక్కువ. అర్థమవుతుందా? అందుకని మనం చాలా చాలా జాగ్రత్తగా మన జీవిత ఆత్మీయ యాత్రలో మనము తొందరపాటు లేకుండా ఉండాలి. తొందరపాటు వేరు, త్వరపడటం వేరు, రెండు రకరకాలుగా ఉంటాయి అన్నమాట. తొందరపాటు అంటేనేమో ప్రతి దానికి తొందరపడి ఏదో చేద్దామని పోతాం, అక్కడ ఏమీ చేయలేం. త్వరపడుట అంటేనేమో అందరికంటే ముందుండే కార్యక్రమం. అందరికంటే ముందెళ్ళి నేను దేవుని సన్నిధిలో ఉండాలి, అందరికంటే ముందెళ్ళి నేను దేవుని మందిరంలో గడపాలి, ఆయన్ని ఆరాధించాలి, ఆయనకి ప్రార్థన చేసుకోవాలి, మనసారా ఆయన సన్నిధిలో కూర్చొని ఆయన మొక్కుకోవాలి అనేది అదొక ఆరాటం. అది త్వరపడుట అంటారు. చూడండి ప్రియదేవులారా, ఇక్కడ వారు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు. ఆ ముగ్గురు వెళ్ళిపోయి మిగతా శిష్యులందరినీ ధైర్యపరిచి బలపరిచారు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. యేసు ప్రభు 3.5 సంవత్సరాల్లో వారికి చెప్పిన సువార్త ఏంటో తెలుసా? ఓరే బాబు, నేను ఎందుకు వచ్చానో తెలుసా? పాపులను రక్షించడానికి వచ్చింది ఒక ఎత్తు అయితే, మనుషుల్ని మరణం నుండి తప్పించడానికి వచ్చింది మరొక ఎత్తు. ఇది యేసు ప్రభు వారి అసలు సువార్త. పాపుల్లో ఉన్నటువంటి పాపాన్ని తీయడం కోసం నేను ప్రాణం పెట్టడానికి వస్తే, నన్ను నమ్మిన వారిని ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ మరణం రుచి చూడకుండా లేపడం కోసం వచ్చింది నేను రెండో ఎత్తు అని చెప్పాడు. ఒక కాలేమో పాపుల్ని ఆకర్షించడానికి, ఒక కాలేమో మరణదూతను ఓడించి నన్ను నమ్మిన వారందరినీ మరణంలో నుండి తప్పించడం కోసం నేను వచ్చాను అని చెప్పాడు. ఇది యేసు ప్రభువు చేసిన అత్యంత శక్తివంతమైన సువార్త భూమి మీద. ఇలాంటి సువార్త ఎవరు భూమి మీద చేయాల. ప్రవక్తలు చాలా మంది పుట్టారు, కానీ ఎవరు కూడా మరణాన్ని గురించి, ఆ టాపిక్ల గురించి మాట్లాడిన ధైర్యము, దమ్ము ఎవరికి లేదు. యెషయా ప్రవక్త, ఏలియా ప్రవక్త మరణాన్ని చూసి భయపడి, వామ్మో యెజబెలు నన్ను చంపుతుంది దేవా, నీకు దండం పెడతా, నన్ను తీసుకుపో అని ఏడ్చాడు. తీసుకుపో అని ఏడిస్తే దేవుడే అన్నాడు, సరే తీసుకుపోతానని అగ్నిరథాన్ని పంపించి తీసుకున్నాడు. ఏలియాని చూస్తే రాజులు భయపడ్డారు. ఏలియాని చూస్తే ఎవరు భయపడ్డారమ్మా? ఆహాబు రాజు భయపడ్డాడు, యెజబెలు భయపడింది. ఎలీషాని చూస్తే కూడా చాలా మంది రాజులు భయపడ్డారు. కానీ ఏ టాపిక్ ను వారు పట్టుకోలా? మరణ శాస్త్రాన్ని, మరణాన్ని ఎలా గెలవాలో వారికి తెలియదు. ఎలీషా గారు ఒక పాయింట్ టచ్ చేశాడు. ఏంటో తెలుసు? ఎలీషా గారు టచ్ చేసిన పాయింట్, మరణం దగ్గరికి వచ్చినప్పుడు ఆయన చచ్చిపోయిన తర్వాత, చూడండి అమ్మా, ఆయన చచ్చిపోయిన శరీరాన్ని తాకి ఒక చచ్చిపోయిన సైనికుడి శవం లేస్తుంది. హల్లెలూయా, చోటు చెప్పగలిగా దేవుడికి మహిమ కలుగుతా. అంటే ఆయన జస్ట్ ఇంట్రడక్షన్ చూశాడు అంతే. ఇంట్రడక్షన్ ఓ ఫస్ట్ పేజీ తెరిచాడు అంతే. ఎవరు? ఎలీషా ప్రవక్త. అంటే ఇది దీంట్లో నుంచి ఏం చెప్తున్నాడు? చచ్చిపోయిన శవములో నుంచి ఏమి రాబోతుందని మనకి పాత నిబంధనలో పాఠం నేర్పుతున్నాడు తెలుసా? పునరుత్థానం ఉన్నది. చచ్చిపోయిన వ్యక్తి యొక్క శవాన్ని తాకితే చచ్చిపోయిన యొక్క శవం ఎలా లేచింది? జీవము లేని దాంట్లో నుంచి జీవం ఎలా వచ్చిందంటే ఆయనలో ఉన్నటువంటి అభిషేకం ద్వారా వచ్చింది. అలాగనే చచ్చిపోయిన వ్యక్తి కనుక తిరిగి లేస్తే, ఆయన్ని విశ్వసిస్తే, చచ్చిపోయిన వ్యక్తి కనుక తిరిగి లేచి ఆయన్ని విశ్వసిస్తే మనకు కూడా ఏమొస్తుంది? జీవం, అంటే పునరుత్థానం మనకు కూడా వస్తుంది. ఎలీషా గారు మనకి ఏం చెప్తున్నాడంటే, ఎలీషా గారు చచ్చిపోయినప్పుడు ఆయన శవాన్ని ఒక సైనికుడి శవం తాకినప్పుడు ఆయన ఎట్లయితే లేచాడో పాత నిబంధనలో, అలాగనే యేసు ప్రభు వారు చచ్చిపోయినప్పుడు ఆయన యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, ఆయన ఎలా అయితే మరణాన్ని గెలిచాడో, మరణాన్ని ఓడించి తిరిగి లేచాడో, అలాగనే ఆయన్ని విశ్వసించిన వారు కూడా తిరిగి లేస్తారు అని చెప్పాడు. ఈ పాత నిబంధనలో ఎలీషా ఎవరికి సాదృశ్యం? రాబోతున్న యేసు ప్రభు వారికి సాదృశ్యం. అక్కడ ఆ టాపిక్ ఫస్ట్ టైం చెప్తాడు. పునరుత్థానాన్ని గురించి చెప్పినటువంటి మొట్టమొదటి ప్రవక్త పేరే ఎలీషా ప్రవక్త. అంత వరకు మరణం గురించినటువంటి సబ్జెక్టు బైబిల్ ఎక్కడా లేదు. ఒకవేళ మరణాన్ని గురించిన సబ్జెక్ట్ ఉన్నా కానీ ప్రార్థన ద్వారా మరణాన్ని జయించొచ్చు అన్న సంగతే తెలుసు, కానీ పునరుత్థానం ద్వారా మరణాన్ని జయించొచ్చు అన్న సంగతి నేర్పింది ఎవరంటే ఎలీషా ప్రవక్త, యేసు ప్రభువు. హల్లెలూయా.
ఆ విషయాన్ని మహా ఆనందంతో గుర్రాలేసుకుంటూ అత్యంత గుర్రము కంటే వేగంగా పరుగులు తీసుకుంటూ ఎవరికి పోయి చెప్తున్నారు తెలుసా? తోటి తప్పిపోయిన శిష్యులకి, దాక్కున్న శిష్యులకి, విశ్వాసులకి, ఆ యెరూషలేములో ఉన్నటువంటి సంఘానికి పేతురు, యోహాను గారు, యాకోబు గారు బయలుపరుస్తున్నారు. ఓ బాబు, ఇన్ని రోజులు మనం 3.5 సంవత్సరాలు తిరిగి ఇది మనకి నేర్పిన సబ్జెక్టు మన కళ్ళారా మనం చూసాం. ప్రాక్టికల్ లైఫ్ లో నెరవేరిందిరా బాబు. మీరు చూడండి, మనకి ఇక్కడ థియరీ చెప్తారు. అమ్మా వింటున్నారా నా మాట? వినండి. ఇక్కడ థియరీ చెప్తారు. మనం థియరీ చెప్పిన తర్వాత మనం ఏం చేస్తాం? థియరీ చెప్పిన తర్వాత ఏం చేస్తారు? ప్రాక్టికల్స్ ఉంటాయి. ఏమంటాయమ్మా? ప్రాక్టికల్స్ ఉంటాయి. HO2 అంటే H అంటే హైడ్రోజన్, O అంటే ఆక్సిజన్, 2 అంటే 2 times ఆక్సిజన్, 1 time హైడ్రోజన్ కలిపితే ఏమవుతుంది? HO2 అంటే ఏంటిది? HO2 వాటర్. HO2 అంటే ఏంటిది? వాటర్. నీళ్ళ యొక్క ఫార్ములా పేరంటే HO2. ఇప్పుడు ఇదే ఫార్ములాని యేసుప్రభు ఏం చెప్పాడు? నా యందు విశ్వాసం ఉంచి వాడు చనిపోయినను బ్రతుకును. ఇప్పుడు మనం ఏం పెట్టుకోవాలి? ఇప్పుడు యేసయ్య మీద విశ్వాసం పెట్టుకోవాలి. యేసుప్రభు ఏం చెప్పాడు? చెప్పాలి గట్టిగా. నా యందు విశ్వాసం ఉంచి వాడు చనిపోయినను బ్రతుకును. అంటే ఇప్పుడు వీళ్ళకి దొరికిన ఫార్ములా ఏంటి? మనం యేసయ్యని విశ్వసించాలి, కుమారుణ్ణి మనము అంగీకరించాలి. ఒకవేళ కుమారుణ్ణి మనం అంగీకరించకపోతే నిత్య నరకానికి వారసులు అవుతాం. ఈ విషయాన్ని ఎవరు రాశారు తెలుసా? కుమారుణ్ణి అంగీకరించకపోతే ఎక్కడికి పోతాం తెలుసా? మనం నరకానికి వెళ్తామని ఎవరు రాశారు? కుమారుణ్ణి అంగీకరించకపోతే, కుమారుణ్ణి ముద్దు పెట్టుకోకపోతే నరకానికి వెళ్తామన్న సంగతి దావీదు గారికి ఎలా తెలుసు? ఒకసారి మీరు చూడండి, కీర్తనల గ్రంథము చెప్పా, అది కూడా చెప్పు. కీర్తనల గ్రంథం ఎందుకంటే చెప్పాయా? అక్కడ దాకా వచ్చిందిగా. దావీదు అనగానే కీర్తనల కాడికి వస్తాం. మరి అదే అని చెప్పు. వెరీ గుడ్. కీర్తనల గ్రంథము నిజంగా ఆ స్థాయికి వచ్చారంటే మీరు గ్రేట్. కీర్తనల గ్రంథం 2వ అధ్యాయము 12వ వచనం. ఆయన కోపము త్వరగా రగులుకొనును, కుమారుని ముద్దు పెట్టుకుని లేని యెడల ఆయన కోపించును. అప్పుడు మీరు త్రోవ తప్పి నశించుదురు. ఆయన ఆశ్రయించిన వారందరూ ధన్యులు. అక్కడ ఉన్నటువంటి మ్యాటర్ ఇక్కడ ఉన్న మ్యాటర్ సెటిల్ అయిందా లేదా? ఇంకొక మాట ఉంటది. ఇంకొక మాట ఏమంటది? సామెతల గ్రంథం 8వ అధ్యాయము. సామెతల గ్రంథం 8వ అధ్యాయంలో కూడా ఇంకొక మాట రాయబడి ఉంటుంది. చూడండి, సామెతల గ్రంథం 8వ అధ్యాయము 35వ వచనం. 35. నన్ను కనుగొనుడు వాడు జీవమును కనుగొనును, యెహోవా కటాక్షము వానికి కలుగును. నన్ను కనుగొనని వాడు తనకే, కనుగొనని వాడు తనకే హాని చేసుకును. నా యందు అసహ్యపడు వారందరూ మరణమును స్నేహితురు. ఇప్పుడు యేసయ్యను కనుకుంటే ఏముండదు? మనకి మరణము ఉండదు. బైబిల్లో ఒక మాట రాశాడండి, చూడండి. మీకు యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో రాస్తాడు. పదిహేడవ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం. లోకమును దాని ఆశయు గతించును గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. అంటే నిరంతరం నిలవటం అంటే ఏంటంట? చాలా జాగ్రత్తగా నాకు మీరు ఈ ప్రశ్నకు నాకు సమాధానం చెప్పి వెళ్ళాలి. నిరంతరం నిలవటం అంటే లోకమును దాని ఆశయు గతించును గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. తీసుకోమా ఆ గొర్రె పిల్ల, పంది పిల్ల దగ్గర పెట్టుకో. గొర్రె పిల్లగా మార్చబడును కాక ప్రతి పంది పిల్ల.
రైట్. ఇప్పుడు నిరంతరం నిలుచును అంటే అర్థమైంది. తీసుకోమ్మా, స్టెప్పులు నేర్పమ్మా బాగా. స్టెప్పులు నేర్పి తీసుకుంటా. ఇక్కడికి వచ్చి కూడా స్టెప్ లేదు. దీన్ని బట్టి ఇక్కడ నిరంతరం నిలుచునంటే అది అర్థమైంది. చెప్పండి, రేపు క్రిస్మస్ కి స్టెప్పులు నేర్పిస్తానరా? యేసునామములో లోపల ఉన్న సర్పం చచ్చిపోను గాక, సర్పపు లక్షణాలన్నీ మన పిల్లల్లో కాలిపోను గాక, మన పిల్లలు ఎప్పుడు కూడా మారు మనసుతో, పరిశుద్ధతతో, నీతితో, ఆత్మీయతతో, అభిషేకముతో నింపబడి ఉండును గాక, వాక్యముతో నింపబడి ఉండును గాక, విధేయతతో, తగ్గింపుతో, దీనత్వంతో నిండిపోయి ఉండును గాక. ఇదే మనకు ఆశీర్వాదం. చూడండి ప్రియమిత్రులారా, దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరం నిలుచును అంటారు. నిరంతరం నిలుచునంటే ఇంకా చావు లేదా? నిరంతరం నిలుచునంటే చావు లేదనే కదా అర్థం. నిరంతరం నిలుచునంటే ఇక్కడ 70, 80, 90, 100 సంవత్సరాలు ఎక్కడ నిలబడతాడు? తరతరాలు అక్కడ నిలబడతాడు. ఆమేన్. చప్పట్లు కొట్టు గట్టిగా. లోకము దాని ఆశయు గతించును గాని దేవుని చిత్తము నెరవేర్చువాడు ఇక్కడ నిలబడతాడు. శరీరం ఉన్నంత కాలము, ఆ తర్వాత ఆత్మలో కూడా అక్కడ నిలబడతాడు. పరలోకంలో కూడా యుగ యుగాలు నిలబడతాడు. కానీ లోకంలో దాని ఆశలు తీర్చుకున్నవాడు నిలబడతాడు దేవుడి ముందు? దేవుడి ముందు నిలబడలేడు. కాబట్టి ఇక్కడ నిలబడొచ్చేమో, కానీ కొన్ని రోజుల తర్వాత ఇక్కడి నుంచి ఏమైపోతాడు? ఇక్కడి నుంచి చనిపోయిన తర్వాత ఆరని అగ్నిలో నిలబడతాడా? కాలిపోతాడా? కాలిపోతాడు. దేవుని సన్నిధిలో మనం నిలబడతాం. కానీ పాతాళ లోకంలో కానీ నరకంలో ఉన్న వాళ్ళు కానీ పండుకొని ఏడుస్తూ ఉంటారు. వాళ్ళు నిలబడలేరు. నిలబడటానికి అవకాశము లేదు. ఎంత స్పష్టంగా చెబుతున్నాడండి దేవుడు. ఆలోచించండి ప్రియదేవులారా, ఎంత గొప్ప లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఇస్తున్నాడు దేవుడు మనకి. ఇక్కడ నిలబడతామంట, అక్కడ నిలబడతాం. కానీ ఇక్కడ ఎలా నిలబడతాం తెలుసా? శ్రమలు. ఇక్కడ ఎందుకు గట్టిగా నిలబడలేకపోతున్నాం అంటే సాతానుడు బాణాలు. ఏం బాణాలమ్మా? సాతాను అగ్ని బాణాలు వేస్తాడు. ప్రేమ అనే బాణం, ధనము అనే బాణం, నేత్రాశ అనే బాణం, శరీరాశ అనే బాణం, తిండి అనే బాణం, ఇంకా నిద్ర అనే బాణం. ఈ అమ్మాయికి చాలా బాణాలు తెలిసేటట్టున్నాయి. ఈ బాణాలన్నీ వేసి వదులుతాడు. కాబట్టి మనం ఇక్కడ నిలబడలేకుండా, అయినా కానీ నిలబడదాము కాక. ఎవరు సహాయంతో నిలబడచ్చు? దేవుడు అంటే ఎవరు? యేసయ్యనా దేవుడు అంటే? తండ్రినా? తండ్రినా దేవుడు అంటే? ఇప్పుడు యేసయ్య తండ్రి అయిన దేవుడు ఇక్కడ లేరు. నువ్వు ఎంత పిలిచినా వారు రారు. ఇప్పుడు ఇక్కడ ఉన్నది నీకు సహాయం చేయడానికి ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన పేరు మర్చిపోయారు. అసలు మనల్ని ఇప్పుడు నడిపిస్తున్న ఆయన పేరు ఏం పేరు? పరిశుద్ధాత్మ దేవుడు. కంటికి కనబడకుండా తిరుగుతాడు ఆయన. ఆయన నువ్వు తాగుతున్న వాటర్ లో కూడా ఉంటాడు. నువ్వు చూస్తున్న నీ కంటికి కనపడని గాలిలో కూడా ఉంటాడు. నీ నీడలో కూడా ఉంటాడు ఆయన. ఆయన తేమలో ఉంటాడంట, ఆయన నీళ్ళల్లో ఉంటాడంట, ఆయన మంచు రూపంలో ఉంటాడంట, ఆయన కొబ్బరి నూనె డబ్బాలో కొబ్బరి నూనె లాగా కూడా ఉంటాడంట. కొబ్బరి నూనె రూపం ఎవరితో తెలుసా? పరిశుద్ధాత్మ దేవునికి రూపం. ఆయన పావుల రూపంలో ఉంటాడంట, ఆయన గొర్రెపుల రూపంలోకి వస్తాడంట, ఆయన హృదయంలోకి వస్తాడంట, ఆయన అగ్నిలో ఉంటాడంట, ఆయన మంచులో ఉంటాడంట, ఆయన గాలిలో కూడా ఉంటాడంట. మొన్న ప్రీతా జడ్సన్ తెలుసా? ఎవరికైనా తెలుసా? జడ్సన్ అబ్రహం గారి భార్య ఒక మెసేజ్ చెప్పింది. గాలిలో ఉన్న దేవుడు, గాలిలో ఉన్న దేవుడు. ఆ టాపిక్ మీద ఒక పుస్తకం రాసిన, ఒక సబ్జెక్ట్ చెప్పింది. కానీ అది నేను టైటిల్ మాత్రం చదువుతాను. ఆ పుస్తకాన్ని నేను కూడా చదవాలా. కానీ నాకు తెలుసు ఆ సబ్జెక్ట్ నాకు తెలుసు. గాలిలో ఎలా ఉన్నాడు తెలుసా? మీరు చూడండి, గాలిలో ఉన్న దేవుడు, ఏ మోషే ఏంది ఊరికి నిలబడ్డా, కర్ర తీసుకుని కొట్టు అంటాడు. కర్ర తీసుకుని కొట్టు అంటే ఏం జరుగుతుందో తెలుసా? ఈయన కర్ర తీసుకుని కొట్టగానే సముద్రం 2 పాయల జీలకు దొరుకుంటారా?
కర్ర తీసుకొని కొట్టగానే 2 పాయలు తీరింది అనుకుంటారా? దేవుడు తూర్పు గాలిని పంపించెను. ఇప్పుడు గాలిలో ఎవరు వస్తున్నారు? చెప్పాలి, గాలిలో ఎవరు వస్తున్నారు? దేవుడు వస్తున్నాడు. దేవుడు తూర్పు గాలిని పంపించగా సముద్రం గాలికి చీలిపోయింది. మీకు మ్యాటర్ అర్థమైందా? ఈయన కొట్టమన్న ఆజ్ఞ ఒకటి కొట్టాడు. కొట్టిన తర్వాత ఇప్పుడు దేవుడు బయలుదేరుతున్నాడు. ఎవరు బయలుదేరుతున్నాడు? ఆజ్ఞ ఎప్పుడైతే జారీ చేయబడిందో అప్పుడు దేవుడు వచ్చి కార్యం చేయడం ప్రారంభించాడు. ఇప్పుడు ఈ గాలికి కొన్ని సంవత్సరాల నుంచి భూమి మీద లోతులో ఉన్న పూడు కూడా ఏమైపోయిందో తెలుసా? మీరు చూడండి, తడి బట్టలు తీసుకెళ్ళి ఎక్కడ పెడతాం మనం? సముద్రంలో వేస్తాం. ఎక్కడ పెడతాం? ఫ్యాన్ కింద వేస్తాం. ఫ్యాన్ కింద వేస్తే ఏమైతే గాలికి ఏమైంది? తడిని ఏం చేస్తుంది? పొడిగా చేస్తుంది. ఇప్పుడు సముద్రం కింద కొన్ని సంవత్సరాలుగా ఉన్నటువంటి భూమి కింద నానిపోయిన భూమి ఉందే లేదా? సముద్రం కింద ఉన్న భూమి ఆ నానిపోయినది ఏది ఆరిపోయేటట్టు చేసింది? తూర్పు గాలి. ఈ తూర్పు గాలికి గాలి రూపంలో ఉన్నది ఎవరు? యేసయ్య లేడప్పుడు. ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. యేసయ్య సిలువ దగ్గరకు వచ్చేంత దాకా మాట్లాడకూడదు. ఆయన మౌని అయి ఉండెను. ఆయన ఏమై ఉన్నాడట? మౌనంగా ఉండను. యెషయా గ్రంథం 45వ అధ్యాయం ఒకసారి చదవండి. యెషయా గ్రంథము 48వ అధ్యాయం. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 12. యాకోబు, నేను పిలిచిన ఇజ్రాయేలు. యాకోబు అంటే ఎవరో తెలుసా? ఇజ్రాయేల్ ప్రజలతో చెప్తున్నాడు దేవుడు యెషయా ప్రవక్తతో. యాకోబు, నేను పిలిచిన ఇజ్రాయేలు, నాకు చెవియొగ్గి వినుము. నేనే ఆయనను, నేను మొదటి వాడను, కడపటి వాడను. నా హస్తము భూమి పునాది వేసెను, నా కుడి చెయ్యి ఆకాశ వైశాల్యములను వ్యాపింపజేసెను. నేను వాటిని పిలువుగా ఒక్కటి తప్పకుండా అవన్నీ నిలుచును. మీరందరూ కూడి వచ్చి ఆలకించుడి. వాటిలో ఏది ఈ సంగతి తెలియజేయును? యెహోవా ప్రేమించువాడు ఆయన చిత్త ప్రకారం బబులోనుకు చేయును. అతని బాహుబలము కల్దీయుల మీదకి వచ్చును. నేనే ఆజ్ఞ ఇచ్చిన వాడను. నేనే అతన్ని పిలిచి తిని, నేనే అతనిని రప్పించి తిని, అతని మార్గము తేజరిల్లును. నా ఎద్దుకు రండి, ఈ మాటలు వినుడి. ఆది నుండి నేను రహస్యంగా మాట్లాడిన వాడను కాను. అది పుట్టినది కాలం మొదలుకొని నేను అక్కడ ఉన్నవాడను. ఇప్పుడు ప్రభువుకు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను. ఇప్పుడు మళ్ళీ ఇద్దరు కనపడుతున్నారు అక్కడ. ఆది నుండి నేను మాట్లాడిన వాడను. భూమికి పునాది వేసినప్పుడు నేను పక్కనే ఉన్నా. సముద్రాన్ని నిర్మిస్తున్నప్పుడు కూడా నేను ఎక్కడున్నా? పక్కనే ఉన్నా. ఆదాము గారిని తయారు చేస్తున్నప్పుడు కూడా నేను అక్కడే ఉన్నా. భూమికి పునాదులు వేస్తూ సముద్రాన్ని నిర్మిస్తున్నప్పుడు, పర్వతాలను దేవుడు నిర్మిస్తున్నప్పుడు కూడా నేను అక్కడే ఉన్నా. కానీ ఎలా ఉన్నాను? ఆది నుంచి నేను మాట్లాడిన వాడను కాను. నేను ఎప్పుడు మాట్లాడాలో తెలుసా? నేను క్రొత్త నిబంధనలో మాట్లాడాలి. నాకు పురాతన నిబంధనలో మాట్లాడటానికి అవకాశము లేదు. ఇప్పుడు యేసు ప్రభు వారు భూమి మీదకి వచ్చినప్పుడు ఇద్దరు ఉన్నారంట పరలోకంలో. ఎవరు? ప్రభువుకు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను. నన్నంటే ఎవరిని? యేసయ్యను పంపారు. చాలా జాగ్రత్తగా నమ్మ. ఇప్పుడు అర్థమవుతుంది బైబిల్. ఆది నుంచి నేను రహస్యంగా మాట్లాడిన వాడు కాను. మీరు సామెతల గ్రంథం 8వ అధ్యాయంలో అంటాడు, నన్ను కనుగొన్నవాడు జీవమును కనుగొన్నాడు. అప్పుడు సామెతల గ్రంథం 8వ అధ్యాయంలో యేసయ్య ఏమై ఉన్నాడు తెలుసా? జ్ఞానమై ఉన్నాడు. ఏ రూపంలో ఉన్నాడు యేసయ్య? అప్పుడు జ్ఞాన రూపంలో ఉన్నాడు. అబ్రహాము గారి దగ్గర కూడా వస్తాడు. అందుకని అంటాడు అబ్రహాము కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అంటాడు. అబ్రహాము కంటే నువ్వు గొప్పోడువే,
మోసే కంటే నువ్వు గొప్పడువే, యోనా కంటే నువ్వు గొప్పడు. మరి నాయన వాళ్ళని పుట్టించింది నాయన రాంటి వీళ్ళు నమ్మట్లా. ఆయన ఏమంటున్నాడు, ఎక్కడున్నాడంటే ఆయన ఆది కాలంలో నుండి నేను ఉన్నవాడు, అందుకనే నా పేరేంటో తెలుసా, నేనే మొదటి వాడను కడపటవాడను. ఒరే బాబు, నా సబ్జెక్టు తెలవక మీరు ఎట్ట పడితే అట్ట మాట్లాడి నన్ను రాళ్ళు తీసుకుని కొట్టాలనుకుంటారు నాయన. అసలు ఆ కుమారుడుగా వచ్చింది నేనే. ఆ కుమారుడు మీరు ఆరాధిస్తున్నటువంటి నిజమైన దేవుడు 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 అనుకుని మాంస రూపంలో కుమారుడు పేరు పెట్టుకుని వచ్చింది కూడా నేనే. ఎంత క్లియర్ గా చెప్తున్నాడు అంటే లేఖనాల్లో. కానీ మన కన్నులు తెరవబడును గాక, మనకి జ్ఞానోదయం కలుగును గాక. అసలు ఎంత స్పష్టంగా రాస్తున్నాడు బైబిల్లో. దాన్ని పరిశీలిస్తే మనకి మాధుర్యం అర్థమవుతుందండి. ఎక్కడ ఆగిపోయినా మనం, పునరుత్థానం దగ్గర అయిపోయింది. యేసునామములో కొత్త టాపిక్లోకి వెళ్తాం. సాంత ఆదికాండం 29వ అధ్యాయం, ఆదికాండము 29వ అధ్యాయము, ఆదికాండము 29వ అధ్యాయం 22వ వచనం, ఆదికాండము 29వ అధ్యాయము 22వ వచనం. లాబాను ఆ స్థలంలో ఉన్న మనుషులనందరినీ పోగు చేసి విందు చేయించి రాత్రి వేళ తమ కుమార్తె అయిన లేయను అతని ఎద్దకు తీసుకొని పోగా యాకోబు ఆమెను కూడెను. చూడండి ప్రియులారా, లాబాను గారికి ఒక కుట్ర ఉంది. ఏందో తెలుసా, తనకి 2 కూతుర్లు ఉన్నారు. పెద్ద కూతురికేమో కండ్లు జబ్బు ఉంది, చిన్న కూతురేమో అందగట్టె. పెద్ద కూతురుని ఎవరు పెళ్లి చేసుకోవట్లా, పెద్ద కూతురుని ఎవరు పెళ్లి చేసుకోవట్లా. పెద్ద కూతురికి కనుక చిన్న కూతురికి పెళ్లి అయితే ఇంకా పెద్ద కూతురికి లైఫ్ లో పెళ్లి కాదు. ఆ విషయం తెలుసు కాబట్టి యాకోబు గారికి మందు అంటే ఏమి ద్రాక్షారసం తాపించి మత్తు పదార్థాలతో సంతోషంతో నింపించి రాత్రికి రాత్రి మోసంతో పెళ్లి చేస్తారు. అందుకని క్రైస్తవులు ఎవరు కూడా రాత్రి పూట పెళ్లి చేసుకోండి. అదవుతుందా, అదొక నియమం ఉందన్నమాట. రాత్రికి రాత్రి ద్రాక్షారసము పోయించి మత్తులో పెట్టి ఆ మత్తు ద్వారా ఏం చేస్తాడో తెలుసా, ప్రియదేవుని బిడ్డలారా, అతన్ని మోసం చేస్తాడు. మోసం చేసిన తర్వాత పొద్దున్నే కోపం వస్తుంది కదా ఎవరికి, నేను 7 సంవత్సరాలు ప్రేమించిన అమ్మాయిని ఇవ్వకుండా వేరే అమ్మాయిని ఇచ్చి నాకు పెళ్లి చేసి నన్ను మోసం చేసినానన్న మోసపోయినోడికి కోపం వస్తుందని చెప్పి ఈయన త్వరపడుతున్నాడు. ఎవరిని ఎలా త్వరపడుతున్నాడు, ఊళ్ళో ఉన్న వాళ్ళందరికీ మందు పార్టీ ఇచ్చాడు. ఊళ్ళో ఉన్న వాళ్ళందరికీ ఏ పార్టీ ఇచ్చాడు, రాత్రి ఫుల్గా పార్టీ ఇచ్చాడు. ఊళ్ళో వాళ్ళందరికీ తిని తాగి మంచిగా దిక్కగా ఇంకా ఆయన ఉర్లుగుతున్నవాడు. ఇప్పుడు లాభాల మీదకి ఎవరన్నా వస్తే ఊరుకుంటారు వాళ్ళు, చెప్పడమా ఊరుకుంటారా? మీరు చూడండి, ఏదన్నా పంచాయతీకి పోయేటప్పుడు ఆ పంచాయతీలో పెద్దలందరినీ ముందే దాపిస్తారు. ఎక్కడన్నా ఓట్లకు పోయినప్పుడు ఓటు వేసేవాడిని ముందే, ఈడికి మనసులో ఏదో ఉండదు, మనసులో ఈడికి వేద్దామని ఉంటది. కానీ ఆ మందు, ఆ డబ్బు, ఆ మందు అవన్నిటికీ తాపించినప్పుడు వీడి మనసు ఏం చేస్తారు, దాంతో వేద్దాం అన్నవాడికి వేయకుండా వేరే వాడికి వేసేటట్టు చేస్తారు. అన్న కదా, పాపం వీడు పరాయి దేశం నుంచి వచ్చిండు పిల్లగాడు, వీడికి మంచి చేద్దామని అనుకుంటారు ఆ ఊర్లో వాళ్ళు కూడా. కానీ రాత్రి ఏం చేసిండు మనోడు, ఫుల్ మందు పార్టీ ఇచ్చింది. ఇప్పుడు ఎవరికి మందు పార్టీ ఇచ్చినోడికి వెళ్ళి మాట్లాడాలా, మందు పోపినోడికి వెళ్ళి మాట్లాడాలా? పోపిచ్చినోడికి వెళ్ళి సచ్చినట్టు మాట్లాడాలి. వీళ్ళకి తెలుసు సత్యం, ఇది మోసం అన్న సంగతి పాపం అక్కడ ఉన్న పెద్దోళ్ళకు కూడా తెలుసు. కానీ రాత్రి ఏం చేసిన వాళ్ళు గతికెళ్ళరు, అడిగాడు కుక్క గతికినట్టు గతికెళ్ళరు. పాపం ఇలా మోసం చేస్తాడన్న సంగతి వాళ్ళకు కూడా తెలియదు. త్వరపడుతున్నాడు లాభాను. మళ్ళీ పొద్దున్నే లేస్తాడు. చూడండి ఏమంటాడు, మనోడు లేచిన తర్వాత ఏమని చెబుతాడు చూడండి. ఇదేమిట్లారా, ఇక్కడ ఒక మాట చెప్తాడు, ఎందుకయ్యా నన్ను మోసం చేసావంటే అక్కడ అంటాడు, లాభాన్ని అంటాడు, లోక మర్యాద చొప్పున. ఏమంటాడు, లోక మర్యాద చొప్పున నా కుమార్తె నేను పెద్ద కుమార్తెకి నేను పెళ్లి చేయాల్సిందే. ఏ కుమార్తెకి నేను పెళ్లి చేయాలి, పెద్ద కుమార్తెకి నేను పెళ్లి చేయాల్సిందే అంటాడు. మీరు అదే అధ్యాయాలు చదివితే కనపడుతుంది. అందుకు లాభాను పెద్దదానికంటే ముందుగా చిన్నదాన్ని ఇచ్చుట మా దేశ మర్యాద కాదు. మళ్ళీ మర్యాదలు మాట్లాడుతున్నాడు. మనం ఆల్రెడీ ముంచిండు, మోసం చేసిండు, వడ్డీ వేసిండు, అన్నింటిని గురించి చేసిండు. మళ్ళీ ఏమంటున్నాడు, ఇది మా యొక్క మర్యాద కాదు. ఏమన్నంటే మీరు చూడండి, చచ్చిన సేవల కాడ కూడా రాజకీయాలు చేస్తారు జనాలు. ఎట్లా చేస్తారు తెలుసా, అమ్మా ఎవరాడు
ఏ వాక్యం చెబుతుండదు. చూడండి ఇప్పుడు దేవుళ్ళారా, ఇక్కడ లోక మర్యాద. మీరు చూడండి, చచ్చిపోయిన వ్యక్తిని పెట్టెలో పెట్టాలని మనం అంటాం, కానీ వాళ్ళే అంటారు కాల్చాలంటారు. వాళ్ళు చెప్పిందే వినాలంటారు, కానీ అయ్యా దేవుడు చెప్పింది వినాలయ్యా అని చెప్పి వింటున్నారా? వినట్లా. మీరు చూడండి, ఎక్కడికైనా వెళ్ళండి, పెళ్లికి వెళ్ళినా మా మాట వింటరు, కానీ సాగుకి వెళ్తే మా మాట వింటరు జనాలు. రియల్గా చెప్తున్నా, పెళ్లికి వెళ్ళినా వింటరేమో కానీ సాగుకి వెళ్తే మాత్రం వినరు. మొన్న ఆమె ఒక డౌట్ అడిగింది, అన్న డాడీకి ఉంగరాలు నేనా వేసేయమంటావా? వద్దమ్మా. వద్దంటే ఏమంటుంది? సమాధులు ఏమంటావా అంటుంది. ఎందుకమ్మా, అది బైబిల్లో రాయలేదుగా, ఇంటికి తెచ్చుకోమ్మా అని. స్తోత్రం. ఎట్టేను మంచిదని ఒక 20,000 మిగిలించిన. ఎంత లాభం? 20,000. అదే మూర్ఖ సంస్కృతి ఏందో తెలుసా? దాన్ని తీసుకెళ్లి, బంగారాన్ని తీసుకెళ్లి శవం మీద వేసేయాలి. ఎక్కడుందండి అవన్నీ? ప్రతి పాయింట్ అడిగింది. ఆ అమ్మాయిని 1000 రూపాయలతో బయటికి తీసుకుని వచ్చిన. 1000 రూపాయలతో బయటికి తీసుకుని వచ్చిన. చూడండి ప్రియులారా, ఒక బట్ట, ఒక దండ, అంతే. పనుల కూలి వాళ్ళ అన్నోళ్ళతో వినరుకో పక్కన పెట్టండి. సింపుల్గా బయటకు వచ్చేసినాం. అదే కనుక నువ్వైతే ఎంత చేస్తావో తెలుసాడా? 10-20 వేలు చేస్తావు. నువ్వు చెప్పింది ఏదో నీకు రూపాయి ఖర్చు లేకుండా చేస్తాం. ఆలోచించిన ప్రియులారా, 1500 నాకు ఖర్చులు ఇచ్చింది 500, అంతే. 1500 ఉంటాయి ఆమెకి. ఇక మళ్ళీ మరుసటి రోజు ఆదరణ గుడికి పెట్టుకుంది. ఆదరణ గుడికి ఒక 5,000. సింపుల్. 10-15 కేజీలు చికెన్ తెచ్చింది, వండింది, పెట్టేసింది, పంపించింది. ఎంత ఎంత శ్రేష్టంగా దైవ సేవకుడి గుండెలో స్థానం సంపాదించింది. ఈరోజు మైక్లో చెప్తున్నానంటే అర్థమైంది. బంగారం గురించి అడిగింది, వస్త్రాల గురించి అడిగింది, దండ పెట్టు ఏ చేయకూడదని అడిగింది, ఊది పత్రిలు వెలిగించొచ్చా వెలిగించకూడదా అని అడిగింది. తనకి తెలియని ప్రతి ఒక్కటి చెప్పుకుంటూ వెళ్ళిపోయినామండి. ఒక్కలం కాదు, నలుగురు. ఎంత ఆనందించాము తెలుసా పాస్టర్లో, జనగాం ప్రాంతంలో. సంతోష హృదయంతో. ఆమె డబ్బులు ఇచ్చిందో లేదా నేను పక్కన పెట్టండి, కానీ ఆమె మమ్మల్ని సాటిస్ఫై చేసింది. చూసారా? ఆనందంతో మేము వచ్చినాం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. చూడండి ప్రియులారా, నువ్వు మాట వింటే నీ సేవకుడు ఆనందిస్తే ఇండైరెక్ట్ గా ఎవరు ఆనందిస్తున్నట్టు? నీ దేవుడు ఆనందిస్తున్నట్టు. నువ్వు ఎవరిని అడుగుతున్నావు? పక్కన ఒక విషయం అడుగుతావు, వాడు వచ్చామంటాడు, వద్దు మన పలానా క్యాస్ట్ పుట్టాం, మన కుల ప్రకారం అట్లా చేయకూడదు, వెంటనే కాల్ చేయాలంట. బాప్తీసం తీసుకున్న కాల్ చేయవచ్చా? ఒకవేళ కాల్ చేస్తే నేను అక్కడ ఉంటానా? మిగతా వచ్చిన సేవకులు అక్కడ ఉంటారా? ఉండరు. బైబుల్లో ఏముందో అడగండి. సేవకులు మరణం విషయంలో గడ్డాలు గిరిజాలు ఇవన్నీ కొరికించుకొని గుండు కొట్టించుకోమని ఉందా? లేదే. ఇంటికి వచ్చి ప్రశస్తమైన స్నానం చేసిన తర్వాత ప్రార్థన చేసుకున్న తర్వాత అనౌన్స్ చేసుకోవాలి. ఏంటిది? ఆదరణ కూడిక అనౌన్స్ చేయాలి. సింపుల్. ఎంత మంచి కృపనిచ్చాడండి దేవుడు. ఎన్ని భయంకరమైనటువంటి దరిద్రమైనటువంటి ఆచారాలు పాటిస్తున్నామండి. ఇంటికి వచ్చి దీపాలు వెలిగియటం, ఇంటికాడికి వచ్చి తర్వాత కుండలో బంగారం ఉంగరం వేయటం, ఇవన్నీ ఆడున్నాయి. ఒకళ్ళు కుండలో బంగారం ఉంగరం వేస్తావు, వేస్తే వస్తాడా? చచ్చినోడు వస్తాడా? రాడే. మొన్నొక రోజు మా ఫ్రెండ్ వాళ్ళ నాన్నగారు చనిపోతే మా ఊరికి వెళ్తే అక్కడ ఎవరు 4-5 పాస్టర్లు ఉన్నాం, కానీ ఊళ్ళో కులస్తుల మాట వినరు కదా. వింటారా? వినరు. కానీ నేను పోతే వింటారు. ఎందుకంటే నేను ఆ ఊరునే కదా. ఆ ఊర్లో సింహంలాగా ఉంటాడు. అదే ఇంక పోయి మా ఫ్రెండ్ వచ్చి ఇంక ఎవరు చెప్పినా వీళ్ళు మాట వినరని చెప్పి నా పక్కన నిలబడ్డాడు. నేను ఆ పక్కన నిలబడి, నేను ఏం చేయమంటావు, మొత్తం నువ్వు నడిపి నేను మేనుకుంటాను. అదే మాట మీద ఉండు, నేను నడిపిస్తాను. ఇంకా చూడు, మన ఊళ్ళో డబ్బులు తెచ్చి ఊగిస్తున్నారు శవాన్ని. గల గల ఎంత ఊగిచ్చినాడు, శవం లేస్తుందా? లాస్ట్ కి దప్పులు ఊగుతూ ఒక ఊర్లో ఒక సెంటర్ ఉంటుంది. ఆ సెంటర్ కాడికి పోయినాక దింపమంటావా? ఎందుకు అన్నా. ఎందుకంటే దింపుడు కలం అన్నారు. ఏం కలం ఉంటుంది? దింపుడు కలం. ఏం చేస్తావు అన్నా. ఏం చేస్తే 3 సార్లు అరిస్తే లేస్తాడు అన్న. లేవకపోతే నేను నిన్ను గొడ్డలు తీసుకుని వేస్తాను అన్నా. అంటే వదిలే మాట.
నువ్వు గిన్నెకల, ఎందుకంటే అది మా ఊరు. ఎవరు? నేను బయట మాట్లాడలేదు, కానీ మా ఊర్లో నేను మాట్లాడతా కదా. ఒకవేళ ఆయన గిన్నెక లేవకపోతే నిండేస్తానన్న, ఈడేసిన వేస్తాను అని చెప్పి వద్దులే మరి ఏం చేయమంటావు, నోరు మూసుకుని కొట్టుకుంటున్నా, నోరు మూసుకుంటూ సమాధి దగ్గర తీసుకుపా. సమాధి దగ్గరికి వచ్చి మళ్ళీ అక్కడ సీసాలు రకరకాలైన ఎన్ని పట్టాలనుకుంటున్నాం, అవి కూడా పట్టకూడదని చెప్పి. అసలు ఏముండకూడదు, మేము ఎట్లా చేస్తాం, చేసేది చూడన్నాను. చూస్తే సమాధి కార్యక్రమం కూడా పరిశుద్ధంగా చేసి, ఆమేన్. పరిశుద్ధులు తెచ్చిపోయినప్పుడు క్రియలు కూడా ఎలా ఉండాలి? పరిశుద్ధమైన క్రియగా ఉండాలి. లాస్ట్ మినిట్ లో వచ్చి అన్నాను మారు మనసు పొందుతున్నప్పుడు కోటలు దాగిన అన్నాను చెల్లెలు తీసుకుని వచ్చి కోటలు తీసి ఆడబెట్టబోతాం. మారు మనసు పొందక తలుపు వచ్చిన తాగిపోతూ అన్నని చూస్తుంది, కానీ మారు మనసు పొందిన తర్వాత ఉన్న అన్నని చూస్తుందా? చూడట్లా. ఆమెకి ఏది గుర్తుంది ఆమె మైండ్ లో? మా అన్నకి ఇదంటే ఇష్టం. వాళ్ళ అన్నకి ఏది ఇష్టమైందో లాస్ట్కి ఏం చెప్పిండో తెలుసా? నాకు యేసయ్య అంటే ఇష్టం అని చెప్పాడు. హల్లెలూయా. అసలు మన లోపలికి అవగాహన ఎక్కడ రావాలో తెలుసా బ్రదర్? బాప్తిసం కాడ అవగాహన వచ్చింది, ప్రార్థన కాడ అవగాహన వచ్చింది. ఇంకెక్కడ రావాలో తెలుసా? ఒక పెళ్లి కాడ, ఇల్లు కట్టుకున్న కాడ, సాగు కాడ. ఈ మూడింటి కాడ క్రైస్తవులకు అవగాహన లేదు. వాస్తు లేని కట్టరు మనవులు. అమెరికా దేశం పోదాం పండి, వాస్తు ఉందేమో చూద్దాం. ప్రపంచంలో అతిపెద్ద దేశమైన అమెరికా, అతిపెద్ద దేశాల్లో కూడా వాస్తు అనేది లేదు. అంతెందుకు మనకి ఆగర్భ శత్రువులుగా ఉంటున్నటువంటి, ఇప్పుడు మీరు పోండి పేరాకండి, సౌదీ అరేబియా, దుబాయ్ కింద పేరండి, వాళ్ళ అది ఏ కంట్రీస్? ముస్లిమ్స్ కంట్రీస్. వాళ్ళు వాస్తుండే వాళ్ళకి ప్రపంచంలో అతిపెద్ద బిల్డింగ్ పేరు ఏం పేరు? చెప్పట్లేదు, ఏం పేరు దాని పేరు? ప్రపంచంలో అతిపెద్ద బిల్డింగ్ 101 అంతస్తులు కట్టారు. శిఖరం కాదమ్మా, ఒక బిల్డింగ్ కట్టారు 101 అంతస్తుతోటి. ఎక్కడ? సౌదీ అరేబియాలో ఉంది. దాని పేరేదో మనకి తర్వాత చెప్తాను. అయితే విషయం చూడండి, అది ఎలా కట్టారు? వాస్తుతో కట్టారా? కొలతలతో కట్టారు. చెప్పండి, దేనితోటమ్మా? కొలతలు. వాళ్ళు నమ్మే సిద్ధాంతం తెలుసా? క్రమమైన కొలతలు ఆ యొక్క కట్టడాన్ని నిలబడతాయి. బైబిల్లో ఉన్న మందసాన్ని దేవుడు దేంతో కట్టాడు తెలుసా? కొలతలు. బైబిల్లో ఉన్నటువంటి ప్రత్యక్ష గుడారాన్ని దేవుడు దేంతో కట్టాడు తెలుసా? కొలతలు. ఈ గోడలు కానీ దేనితోటైనా కట్టాలంటే కొలతలు కరెక్ట్ గా ఉంటే చాలా ఇల్లు పర్ఫెక్ట్ గా ఉంటుంది. నీకు ఇష్టం వచ్చిన చాట పెట్టుకోవచ్చు బాత్రూమ్, నీకు ఇష్టం వచ్చిన చాట పెట్టుకోవచ్చు దేవుడి గది, నీకు ఇష్టం వచ్చిన చాట పెట్టుకోవచ్చు. కానీ నువ్వు వాళ్ళ మాట ఏంటి ఏమైతే తెలుసా? నీకు ఇష్టం లేని ఇంట్లో జీవితాంతం దరిద్రంగా బతకాలి. నేను కూడా ఇల్లు కడతాను చూడండి, నాకు ఇష్టం వచ్చిన కాడ దేవుడి గడి కట్టించదని కాక, నాకు ఇష్టం వచ్చిన కాడ నేను ఎటు కావాలనుకుంటే అటు బాత్రూమ్, అటు కావాలనుకుంటే అటు డబుల్ రూమ్ అంటే బెడ్రూము, ఎటు కావాలనుకుంటే అటు కిచెన్ పెట్టించుకునేదేమో కాక. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, మనకి ఇష్టం ఇచ్చాడు దేవుడు, కానీ కొలతలు ఉండాలి. ఏముండాలి అక్కడ? కొలతలు ఉండాలి. వాస్తు దగ్గర, మతం తర్వాత పుట్టినప్పుడు, తర్వాత చచ్చిపోయినప్పుడు, పెళ్లి దగ్గర, ఈ 4 విషయాల్లో క్రైస్తవులకి అవగాహన లేక పిచ్చోళ్ళలాగా బతుకుతున్నారు. ఆ పిచ్చితనాన్ని వదిలిపెట్టేదరగాక. ఎక్కడికి చెప్పాలి? పిచ్చితనాన్ని వదిలిపెట్టేదరగాక. తర్వాత చూద్దాం ప్రియమిత్రులారా, ఇక్కడ సాక్ష్యం ఇస్తున్నాడు, తొందరపడుతున్నాడు లాభం గారు. ఏమని తొందరపడుతున్నాడు? అయ్యా ఇది లోక మర్యాద, మా ఊరి యొక్క మర్యాద కాదు అని తొందరపడుతున్నాడు. గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత మనం చూద్దాం. నిర్గమకాండం 1వ అధ్యాయము, నిర్గమకాండం 1వ అధ్యాయం 15వ వచనం. నిర్గమకాండం 1వ అధ్యాయము 15వ వచనం. మరియు ఐగుప్తు రాజు షిప్రా పూయ అను హెబ్రీయుల మంత్రసానులతో మాట్లాడి, మీరు హెబ్రీ స్త్రీలకు మంత్రసాన్ని పని చేయించు, వారిని కాన్పు పీటల మీద చూసినప్పుడు మగవాడైన ఎడల వారిని చంపుడి, ఆడదైన ఎడల దాన్ని బ్రతకునీయుడని వారితో చెప్పారు. అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి ఐగుప్తు రాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయక మగపిల్లలను బ్రతకనీయగా, ఐగుప్తు రాజు ఆ మంత్రసానులను పిలిపించి, మీరెందుకు మగపిల్లలను బ్రతకనిచ్చితిరి? ఈ పని ఎలా చేసిద్దరని అడిగారు. అందుకు ఆ మంత్రసానులు, హెబ్రీ స్త్రీలు ఐగుప్తీ స్త్రీల వంటి వారు కారు, వారు చురుకైన వారు, మంత్రసాని వారి యొద్దకు ఎల్లక మునిపే వారు ప్రసవించి ఇందురని ఫరోతో చెప్పారు. దేవుడు ఆ మంత్రసానులకు మేలు చేసెను.
ఆ జనము విస్తరించి మిక్కిలి ప్రబలెను. ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలగజేసెను. దేవునికి మహిమ ఘనత ప్రభావం. వీళ్ళు త్వరపడ్డారు, పాపం చేయకుండా ఉండటం కోసము త్వరపడ్డారు. చేయలేదు, చేశారా? ఈ నరహత్య మన మీదకి మన పిల్లల మీదకి వస్తుంది, మేము దేవుడికి భయపడతామని చెప్పి హెబ్రీకి పుట్టినటువంటి మగపిల్లల్ని చంపలేదండి ఆ మంత్రసాను. వాళ్ళ పేర్లు కూడా రాశారు చూడండి. వాళ్ళ పేర్లు ఏం పేరట? షిప్రా, పూయా. హెబ్రీల పేర్లు బైబిల్లో రాయబడ్డాయి. ఎందుకు రాశాడు తెలుసా? వాళ్ళు ఐగుప్తీయుల పేర్లు బైబిల్లో రాయబడ్డాయి. వారి పేర్లు ఎందుకు రాయబడ్డాయి తెలుసా? వారు హెబ్రీలకి అంత మేలు చేశారు. హెబ్రీలకి ఏం చేశారు? అంత మేలు చేశారు. చూడండి, పాపం ఎక్కడ పుడుతుందో ప్రతి ధర్మశాస్త్రంలో ఉంటది. వాళ్ళకు కూడా తెలుసు, మనుషుల్ని చంపితే పాపం అన్న సంగతి వారి ధర్మశాస్త్రాల్లో, ఐగుప్తు ధర్మశాస్త్రాల్లో కూడా ఉంది. దానివల్ల దేవుడికి వారు భయపడి ఏం చేశారంట? వారు త్వరపడ్డారు, మేము చంపము. అబద్ధమైన చెప్పారు రాజుగారికి. ఏం చెప్పారు? అయ్యా, మాకంటే వారు చురుకైన వారని ఒక మాట చెప్పేశారు. ఏం చెప్పారు? మేము అసలుకి వీళ్ళు ఎవరు కనలేరు, మంత్రసాని లేకుండా ఏ స్త్రీ కనదు, అది అసాధ్యం. కానీ రాజుగారి దగ్గర మళ్ళీ పిలిపిస్తున్నప్పుడు ఏం చెప్పారు? అయ్యా, మాకంటే చురుకైన వారు వాళ్ళు అని చెప్పారు. తమ ప్రాణాలు తాము రక్షించుకున్నారు, హెబ్రీల యొక్క కుమారుల యొక్క ప్రాణాలను రక్షించారు. ఇది చూసిన దేవుడు ఏం చేశాడు తెలుసా? వారి వంశాన్ని వృద్ధి చేసి స్థిరపరచాడు. హల్లెలూయా! ఎక్కడ చెప్పలేగడిగా దేవుడికి మహిమ ఘనత ప్రభావం. పాపం చేయడానికి నీకు అధికారం ఉన్నా, ఆజ్ఞలు ఇచ్చినా కానీ నువ్వు పాపం చేయకుండా ఉంటే దేవుడు నీ యొక్క క్రియలను బట్టి, నీ యొక్క స్థితిని బట్టి దేవుడు నిన్ను స్థిరపరచును గాక. దేవుడు నువ్వు చేసిన మేలును బట్టి నిన్ను ఆశీర్వదించును గాక. ఎవరు కొట్టమని చెప్తారు పోలీసులు కూడా చాలా మంది. చూడండి, ఎస్ఐ గారు వచ్చి వాడిని ఇలా నైట్ అంతా కొట్టని కానిస్టేబుల్కి చెప్పిపోతారు. కానిస్టేబుల్ కొట్టొచ్చు, కొట్టకపోవచ్చు. కొట్టినా ఆజ్ఞే, కొట్టకపోయినా సరే సార్ నేను అతనితోటి కొట్టకుండానే అతని దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ తీసుకొని వచ్చానని ప్రేమతో కూడా తీసుకొని రావచ్చు. మనకు ఆర్డర్స్ ఉంటాయి. ఆర్డర్స్ ఉన్నంత మాత్రం ఆర్డర్స్ ఇచ్చినప్పుడు మనం కొట్టితే తప్పు మంది కాదు. ఆ పాపం ఎవరి మీదకి పోద్ది? ఇచ్చినోడి మీదకి పోతుంది. ఇప్పుడు ఫరో మీదకి పోయే తప్పు వాళ్ళ మీదకి, అయ్యా మాదేం తప్పు లేదయ్యా, ఆయన ఇచ్చాడు, మేము చేశాము, పిల్లల్ని చంపేయచ్చు, టక్క 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 1,00,000 మందిని చంపేయచ్చు. కానీ చంపేశారా? చంపేలా. ఆ చంపేసే టైంలో వాళ్ళకి కూడా మాతృత్వం ఉంటుంది. ఆ చంపేసే టైంలో వాళ్ళకి కూడా వాళ్ళకి డబ్బు రావచ్చు, రాజుగారి దగ్గర నుంచి నగలు రావచ్చు. కానీ అది మంచి ధనమా? అది ఏ ధనము? మరణం ద్వారా వచ్చిన ధనము. చెప్పడమ్మా, దేని ద్వారా వచ్చిన ధనము? మరణం ద్వారా. ఎవరినో ఒకరిని శ్రమలో నెట్టి, ఎవరినో ఒకరిని బాధల్లో అప్పుల్లో నెట్టి, దాని ద్వారా వచ్చే జీతం ద్వారా నువ్వు సుఖించవచ్చు అని అనుకుంటే దానివల్ల నీ దగ్గరికి ఏమొస్తుంది తెలుసా? మరణం వస్తుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఈ ఐగుప్తు స్త్రీలు హెబ్రీలకు మేలు చేసినందున వాళ్ళని వారు త్వరపడ్డారు, మేము పాపం చెయ్యము అని చెప్పి త్వరపడ్డారు. కాబట్టి వారి వంశాన్ని వృద్ధి చేసి స్థిరపరచాడు యేసయ్య. హల్లెలూయా! నువ్వు కూడా పాపము చేయకుండా త్వరపడితే, పరిశుద్ధంగా జీవించడానికి త్వరపడితే, మేలు చేయడానికి త్వరపడితే దేవుడు నీ వంశాన్ని వృద్ధి చేయను గాక. దేవుడు నీ వంశాన్ని ఏం చేస్తాడంట? వృద్ధి చేస్తాడు. చివరికి ఒక మాట చెప్తాను. ఆదికాండము 18వ అధ్యాయం 27 వచ్చిన. ఆదికాండం 18:27. ఆదికాండము 18:27. ఆదికాండం 18:27. అందుకు అబ్రహాం, ఇదిగో ధూళియు బూడిదనైన నేను ప్రభువుతో మాటలాడ తెగించుచున్నాను. 50 మంది నీతిమంతులు ఒకవేళ 50 మంది నీతిమంతులలో ఒకవేళ 5 తక్కువైతే 5 తక్కువైనందున ఆ పట్టణమును నాశనం చేయుదువా అని మరలా అడిగింది. అందుకని అక్కడ 45 నాకు కనబడేలా నాశనం చేయను. అతడు ఇంకా ఆయనతో మాట్లాడుచు, ఒకవేళ అక్కడ 40 మందియే కనబడుతురేమో అన్నప్పుడు ఆయన ఆ 40 మందిని బట్టి నాశనము చేయకుందరని చెప్పగా. దేవుని బిడ్డలారా, ఇక్కడ మీ అందరికీ మాట చెప్తున్నా. దేవుడు పొద్దునొచ్చాడు వాళ్ళ ఇంటికి. ఎప్పుడు వచ్చాడమ్మా? పొద్దునొచ్చాడు. 1వ వచనం చదవండి. మరియు
మామ్రే దగ్గర ఉన్న సింధూర వనంలో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారం ముందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడి, అతడు కన్నులెత్తి చూసినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలువబడి ఉండిరి. అతడు వారిని చూసి గుడారము వాకిటి నుండి వారిని ఎదుర్కొనడానికి పరిగెత్తి నేల మట్టుకు వంగి, ప్రభువా నీ కటాక్షం నా మీద ఉన్నట్లా ఇప్పుడు నీ దాసుని ఇంటిని నీ దాసుని దాటిపోవద్దు, నేను కొంచెం నీళ్లు తెప్పించదును, దయచేసి కాళ్ళు కొడుకొనమని ఈ చెట్టు క్రింద అలసట తీర్చుకుని కొంచెం ఆహారం తెచ్చదును, మీ ప్రాణములను బలపరుచుకుని తరువాత మీరు వెళ్ళవచ్చును, ఇందు నిమిత్తమే కదా మీ దాసుని ఎద్దకు వచ్చితరను వారు నువ్వు చెప్పినట్లు చేయమనగా. ఆమేన్. దేవునికి మహిమ ఘనత ప్రభావములు. ఎప్పుడు వచ్చాడు? ఇప్పుడు ఈ వేళ ఏ వేళ? ఎండవేళ స్టార్టింగ్, పొద్దున్నే ఎండ స్టార్టింగ్, ఎండవేళ యేసయ్య పొద్దున్నే బయలుదేరి ఎవరింటికి వచ్చాడు? అబ్రహాం ఇంటికి వచ్చాడు. అబ్రహాం ఇంటికి వచ్చిన తర్వాత మధ్యాహ్నం భోజనం చేశారు. మధ్యాహ్నం భోజనం అయిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళారు తెలిసి? ఇద్దరు ఎక్కడికి వెళ్ళారు? సొదొమ గొమొర్రా దగ్గరికి వెళ్ళారు. ఇద్దరు. మొత్తం ఎంతమంది వచ్చారు? 3 వచ్చారు. ఇక్కడ అబ్రహాం గారి దగ్గర ఉన్న వ్యక్తి పేరేం పేరు? యెహోవా దేవుడు. మిగతా ఇద్దరు యేసు ప్రభు వారు పరిశుద్ధాత్మ దేవుడి రూపంలో ఉన్నటువంటి దేవదూతలుగా ఉన్నటువంటి వారు ఎక్కడికి వెళ్ళారు? సొదొమ గొమొర్రా పట్టణానికి వెళ్ళారు. చూడండి ప్రియములారా, ఆతిథ్యం ఇచ్చాడు, అన్నం పెట్టాడు, త్వరపడుతున్నాడు. ఎందుకో తెలుసా? అక్కడ మీరు చూడండి ప్రియములారా, ఆయనకున్నంత తొందర వాళ్ళు వచ్చిన తర్వాత ఇంకా చూడండి, ఆయన మామూలు ఉరకడు. దేనికోసం వెళ్తాడో తెలుసా? ఇంకా దూడ కోసం పోతాడు. మనడు దూడ దొడ్లో ఉంటది, ఎర్రని పెయ్య. చూడండి, ఈ ఎర్రని పెయ్య మళ్ళీ రాకడలో కూడా ఎర్రని పెయ్య కనపడాలి ఇజ్రాయెల్ దేశంలో. ఆ ఎర్రని పెయ్య ఏ రోజైతే కనపడతాదో ఆ రోజున 3వ దేవాలయము కట్టబడతాది. ఈ ఎర్రని పెయ్య అబ్రహాము గారు దాన్ని తీసుకుని వచ్చి తండ్రి అయిన దేవునికి, కుమారుడైన దేవునికి, పరిశుద్ధాత్మ దేవునికి భోజనం పెట్టాలనుకుంటాడు. ఆ ఎర్రని పెయ్య ఆడిపోతుంది తెలుసా? అటు ఇటు చెంగు చెంగున ఎగురుకుంటూ పోయి ఎక్కడ? మాక్పేలా గుహలోకి పోతారు. ఎక్కడికి పోతారు? అది మాక్పేలా గుహలోకి పోతారు. ఈ మాక్పేలా గుహలో ఎవరున్నారు తెలుసా? ఈ మాక్పేలా గుహే ఏదెను తోట. ఆమేన్. దేవునికి మహిమ ఘనత ప్రభావం. ఈ మాక్పేలా గుహలోకి పోయాలకు అక్కడ ఎవరు కనపడతారు? పితరుల యొక్క సమాధులు కనపడతాయి. పితరుల సమాధులు అంటే ఎవరి? ఆదాము, హవ్వ. దేవుడు వచ్చి ఇంత సీక్రెట్ నాకు చెప్పాడని చెప్పి ఆ తర్వాత శారా అమ్మ చచ్చిపోయిన తర్వాత ఆయన ఏ గుహను కొంటాడో తెలుసా? మాక్పేలా గుహని వెండి నాణాలు ఇచ్చి, అనేక 100 వెండి నాణాలు ఇచ్చి ఆ యొక్క మాక్పేలా గుహను కొంటాడు అబ్రహాం గారు. ఎందుకు కొంటాడో తెలుసా? పితరుల సమాధులు ఎక్కడైతే ఉన్నాయో సువాసన భరితమైనటువంటి ఆ ఏదేను తోట యొక్క మకరందము, మధురమైనటువంటి ఆ సువాసనలు ఎక్కడి నుంచి అయితే వచ్చాయో దాన్ని ఆ ఎర్రని పెయ్య కనిపెట్టింది కాబట్టి ఆ గుహ లోపల ఏముందో ఆ గుహ కలిగినటువంటి వ్యక్తులు కూడా తెలవదు. ఎందుకంటే అన్ని చెట్లు గుబురుగా ఉంటాయి కదా, వాళ్ళు లోపలికి పోయి చూసిన వాళ్ళు కాదు. ఇది మా దొడ్డేని పెట్టుకున్నారు వాళ్ళు, కానీ ఆ దొడ్లోకి ఎప్పుడు పోయిన వాళ్ళు కాదు. మీరు చూడండి, మా ఇంటి దగ్గర, మా ఇంటికాడ మా మామయ్యలకి వాళ్ళకి వీళ్ళకి ఉంటాయి. నాకు ఇప్పటికి కూడా ఏ చేను ఎక్కడ ఉంటుందో తెలియదు. ఎటు పడితే తెలాలి, ఎక్కడరా మన చేను అంటే వాళ్ళు పోయి తీసుకుపోతే చెప్తే తెలుస్తుంది అనమాట. అట్లా అయినా వాళ్ళు కోటీశ్వరులు, వాళ్ళు చేనుకి వెళ్ళాల్సిన అవసరం లేదు. కానీ ఈయన ఆ గుహలోకి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఇదే నా పితరులు నివసించిన ఏదైనా తోట అని కనిపెట్టి ఆ తర్వాత ఎవ్వరికి చెప్పకుండా తెలివితేటలతో ఆ గుహను కొంటాడు. దేవునికి మహిమ కలుగును. ఎలా కొంటాడో తెలుసా? ఏడ్చుకుంటూ, అయ్యా నాకు నా భార్యని పెట్టుకోవడానికి స్థలం లేదయ్యా అని ఏడ్చుకుంటూ మళ్ళీ డాక్యుమెంట్ రాపించుకుంటాడు తెలుసా? అయ్యా నువ్వు మహారాజు వంటి వాడివయ్యా, నీకు ఉచితంగా ఇస్తామంటే, వామ్మ ఉచితంగా ఇస్తే మళ్ళీ తర్వాత ఆ విషయం తెలిసిందనుకో వాళ్ళకి మళ్ళీ ఏం చేస్తారు? లాక్కుంటారు. తెలివిగా ఏం చేస్తారో తెలుసా? డాక్యుమెంటేషన్ రాయించుకుంటారు. కొడు చప్పట్లు గడిగా దేవుడికి ఇప్పటికీ స్టిల్ ఈ రోజు కూడా ఆ గుహ ఎవరి పేరు మీద ఉందో తెలుసా? అబ్రహాం గారి పేరు మీద ఉంది. ఇప్పుడు కూడా ఇజ్రాయెల్ దేశంలో అబ్రహాం గారి పేరు మీదే ఆ గుహ ఉన్నది. అదే గుహలోకి ఎవరు వస్తారో తీసుకొని వస్తారో తెలుసా? అదే గుహలో అబ్రహాం గారిని పెడతారు, తర్వాత ఇస్సాకు గారిని పెడతాడు, తర్వాత శారామ్మని పెడతారు, ఇస్సాకు గారిని పెడతారు, తర్వాత యాకోబుని పెడతారు, తర్వాత చెప్పరేది ఐగుప్తు నుంచి
యోసేపు ఎముకలను తీసుకుని వచ్చి ఎక్కడ పెడతారు? అక్కడ పెడతారు. ఇప్పుడు మొత్తం ఎన్ని సమాధులు ఉన్నాయి కదా చెప్పాలి? ఎన్ని సమాధులు? సుమారు 700. చూడండి, అబ్రహాం గారి సమాధి, శారామ సమాధి, తర్వాత ఇస్సాకు సమాధి, రిబ్కామ సమాధి, రిబ్కామ తర్వాత ఇంకొక ఆమె పేరు యాకోబు సమాధి, యాకోబు మొదటి భార్య పేరు లేయమ్మ సమాధి. రాహేలు విగ్రహారాధికురాలు కాబట్టి ఆమె బయట పూడ్చిపెట్టబడతారు. రాహేలు అమ్మ ఎక్కడ పూడ్చిపెట్టబడుతుంది? బయట లోకంలో పూడ్చిపెట్టబడతారు. తర్వాత ఇక 7వ పర్సన్ పేరు ఏం పేరు? యోసేపు. యోసేపు భార్య వచ్చిందా? యోసేపు భార్య ఏ దేశస్తురాలు? ఐగుప్తు దేశస్తురాలు. ఆమె ఎక్కడ చచ్చిపోయింది? ఐగుప్తు దేశంలోనే చనిపోయింది. ఇప్పుడు టోటల్ ఎన్ని సమాధులు ఉన్నాయి ఆ మాక్పేల గుహలో? 7 సమాధులు ఉన్నాయి. ఎన్ని సమాధులు ఉన్నాయండి? 7 సమాధులు ఉన్నాయి. ఎవరితో ఉన్నాయి? ఆదాము హవ్వ గారితో ఉన్నాయి. మీ అందరికి మళ్ళీ ఒక డౌట్ రావచ్చు. ఏం డౌట్? పాస్టర్ ఆదాము గారిని హవ్వ గారిని దేవుడు తరిమి కొట్టాడు కదా, మళ్ళీ దాంట్లో ఎట్టున్నా? మీరు చూడండి, దావీదు గారిది, ఆదాము గారిది, హవ్వ గారిది మీకు సంగతి తెలుసో తెలియదు, గుర్తుపెట్టుకోండి. ఆదాము గారిని హవ్వ గారిని బయటికి తోలేశారు. ఆదాము గారికి ఆ తోట ఎక్కడుందో తెలుసా తెలదా? తెలుసు. తోట నుంచి తరిమి కొట్టుబడ్డ తర్వాత ఎవరికి చెప్తాడు? కయ్యూనికి, సేతుకి చెప్పాడు, బిడ్డ నన్ను తీసుకెళ్ళి అదే తోటలో పెట్టండి. పెట్టాడా లేదా? పెట్టారా లేదా? పెడతారు. ఎప్పుడు దాకా కెరూబులు అడ్డం ఉన్నాయి? ఆయన ప్లేస్కి వెళ్లకుండా వ్యవసాయం చేసేంత కాలమే ఆ కెరూబులు అక్కడ అగ్ని ఖడ్గాన్ని పట్టుకొని ఉంటారు. ఈయన వ్యవసాయంలో స్థిరపడ్డాక మళ్ళీ ఆ తోటలోకి వెళ్ళాడా? వెళ్ళలా. ఎప్పుడైతే కెరూబులు మళ్ళీ పరలోకానికి వెళ్ళిపోయాయో అప్పుడు ఈ యొక్క ఆదాము గారిని, అవ్వగారిని, సేతు గారిని తీసుకువెళ్ళి ఎక్కడ పెట్టాడు? ఆ యొక్క ఏదీను తోటలోనే పూడ్చిపెట్టాడు. ఇప్పుడు నేను ఏ కంపెనీలో ఉద్యోగం చేసినా నాకు తెలదా? ఆ కంపెనీ నాకు గుర్తుండదా ఉంటుందా? ఆ విషయం నా కొడుక్కి తెలవకపోయినా నేను జీవితం ఏంటాడు. ఇది స్టోరీ. ఓకే, ఇంతకీ అదన్నీ పక్కన పెట్టండి. ఈ ఇంకొక విషయం, ఇప్పుడు అబ్రహాం గారు ఏమిచ్చాడు? దేవుడికి ఆతిథ్యం ఇచ్చాడు. ఏమిచ్చాడండి? ఆతిథ్యం. ఎందుకు? త్వరగా సేవకుడు ఇంటికి వస్తే మనమే, పాసనా బట్టలు ఉతుకుతున్నా, కొద్దిసేపు ఆగు. తర్వాత ఇంకా ఏం చేస్తారు? అన్న అంట్లు తోముతున్నా అన్న, ప్లీజ్ అన్న కరగట కూర్చో సోఫాలో. అబ్బా, అదే అబ్రహాం గారు అయితే ఏమంటాడు తెలుసా? అబ్రహాం గారు ఏమంటాడా? అబ్రహాం గారు ఆ లేడు పిల్ల దొరికే, ఆ ఎర్రని దూడ పిల్ల దొరికేదాకా పరుగులు తీసుకుంటూ వెళ్ళిపోయి దాన్ని తీసుకొని వచ్చి వధించి ఆయనకి భోజనం పెట్టాడు. భోజనం పెట్టిన తర్వాత అడుగుతున్నాడు, అయ్యా నీకు దండం పెడతా, నా తమ్ముడు కొడుకులాడు ఉన్నారు, ఆయన భార్య ఉంది, వాడికి కొడుకున్నాడు. లోతు గారి కొడుకున్నాడా లేడా? ఉన్నాడు. అల్లుళ్ళు ఉన్నారా లేదా? కూతుర్లు ఉన్నారా లేదా? అందరూ ఉన్నారు. మళ్ళీ లోతు గారంట దాసులు కూడా ఉంటారు, ఒక 200-300 మంది. వీళ్ళందరూ ఉన్నారు. నీకు దండం పెడతారు. వాళ్ళు ఎక్కడి నుంచి పోయారు? మా ఊరు నుంచి పోయిన వాళ్ళే. ఎక్కడి నుంచి పోయారు? మా ఊరు నుంచి పోయారు. అయితే వాళ్ళలో ఎంతమంది నీతిమంతులు ఉన్నారో తెలుసా? 50 మంది స్టార్ట్ చేస్తాడు అబ్రహాం గారు. అయ్యా మొత్తం పట్టణాలు 2 పట్టణాలు కొడుతున్నావు, 50 మంది నీతిమంతులు నుండి కాపాడలేవా అంటే 50 మంది కాదు అబ్రహామా, 45 మంది చూసుకో అంటాడు. మళ్ళీ డౌట్ వస్తుంది దీనికి. 40 మంది. లాస్ట్ ఇంకొకసారి దీనదాసుని అడుగుతున్నా 40 అంటాడు. 40 కాదబ్బా 35 మంది చూసుకోపో అంటాడు. 35 కాదు 30 అయ్యా అంటాడు. 30 అంటే 30 కాదు పోవా 25 చూసుకోపో అంటాడు. అట్లా ఎంతసేపు డిస్కషన్ చేసుకుంటారు తెలుసా? గంట. ఎవరు? దేవుడు, అబ్రహాం. వాళ్ళిద్దరు ఎవరో తెలుసా? స్నేహితులు. చెప్పండి, వాళ్ళిద్దరు ఎవరు? స్నేహితులు కాబట్టి మాట్లాడుకుంటున్నారు. మళ్ళీ దీనంగా వినయంగా 25 మంది కాదులే గనయ్య, 20 మంది. 20 మంది కాదు అబ్రహాం, 15 మంది చూసుకోపో అంటాడు. వాము 15 మంది కూడా లేరా అని చెప్పి లాస్ట్కి అయ్యా నీ దీన దాసుడు 10 కాదు లాస్ట్కి ఒక మాట చెప్తాను, 5 చూసుకోపో అంటాడు. ఇంక అడగగలుగుతాడు. ఇప్పుడు అక్కడ ఎంతమంది ఉన్నారో తెలుసా? మొత్తం 4 ఉందాడ. ఇంకా ఆయన కూతుర్లకి పెళ్లి కాల. చూడండి, ఎవరి కూతుర్లకి? లోతు కూతుర్లకి పెళ్లి కాల. ఇప్పుడు మీరు చూడండి,
లోతు, లోతు భార్య, లోతు 2 కుమార్తెలు. 5కి ఎంతమంది తగ్గారు? ఇప్పుడు ఇంకా ఒకళ్ళు తగ్గారు. కొడుకున్నాడు, కానీ కొడుకు ఆల్రెడీ ఎవరిని చేసుకున్నాడు? సొదొమ గొమొర్రా అమ్మాయిని చేసుకున్నాడు. వ్యభిచారానికి అలవాటు పడ్డాడు. ఇప్పుడు నీతి ఉండదు, వ్యభిచారానికి అలవాటు పడ్డాడు కదా ఉండదు. ఇప్పుడు 5గురికి ఎంతమంది తగ్గారు? ఒకళ్ళు దగ్గర. మొత్తం ఎంతమందిని తీసుకుని వస్తాడు బయటికి? లోతు 3. తనతో పాటు ఎంతమంది? 4. ఎంతమంది అమ్మ? మొత్తం 4. దేవుడు చెప్పిన కౌంటింగ్ ఎంత అబ్రహాం గారికి? 5. ఉన్నారా దాంట్లో? అల్లుళ్ళు ఉన్నారా? అల్లుళ్ళు కూడా ఎలా ఉన్నారు? నీతిమంతులుగా ఉన్నారా? పాపంతో ఉన్నారు. ఇప్పుడు దేవుడు చెప్పిన కౌంటింగ్ లెక్కకి ఏదైతే ఉందో నెంబర్కి, ఆ నెంబర్కి కూడా తక్కువగా ఉన్నారు. అప్పుడు ఏమంటాడంటే, నువ్వు వాళ్ళని బయటికి తీసుకుంటారా, వాళ్ళని వెనక వైపు చూడకుండా లోపలికి వాళ్ళని అటు వెళ్ళిపోమను, నేను ఆ పట్టణాన్ని అగ్నిగంధకాలతో కాల్చేస్తాను చెప్తాను. అయినా కానీ ఒక ఆమెకి నా సొదొమ గొమొర్రా అంటే ప్రేమ తగ్గిందే? తగ్గన ఆమె ఎటు చూసింది? మీరు చూడండి, మీరు కనుక గిద్దలూరు నుంచి ఇక్కడికి వస్తే గిద్దలూరు మీద ప్రాణం చచ్చిపోదు. ఎందుకు చచ్చిపోదు? గుంటూరు నుంచి వచ్చారనుకో, గుంటూరు నుంచి మీ ప్రాణం చచ్చిపోదు. అబ్బా ఇప్పుడు పదా. ఒకవేళ గుంటూరులో కానీ, గిద్దలూరు కానీ, గొంగూలు కానీ, గుంటూరు కానీ, ప్రకాశం జిల్లా వాళ్ళు కానీ, లేకపోతే ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరిలోనికి ప్రాణం పోయి మిమ్మల్ని పెళ్లికి పిలిచారా, భర్తను తగ్గినేలా పోతారు. ఎందుకమ్మా? అంత ప్రేమ. మీకు సంగతి తెలుసా? ఐగుప్తు దేశంలో నుంచి బయలుదేరినటువంటి ఇజ్రాయేలీల ప్రజలంట అక్కడున్న దోసకాయలు, కీరకాయలు, అక్కడ ఉన్నటువంటి చిక్కుడుకాయలు, బెండకాయలు, దొండకాయలకు పడిపోయారు. అరణ్యంలో ఇవి దొరకవు. వాళ్ళకి లేస్తే మోషేతో ఏమంటాడు? రే మోషే, బెండకాయలు పోయి, దొండకాయలు పోయి, దోసకాయలు పోయి, అన్ని పోయినాయి కదా ఆయన నీ వల్ల అని. ఎన్ని సంవత్సరాలు హింసించారో తెలుసా? 40 సంవత్సరాలు. మీరు చదువుకున్న వాళ్ళన్నా లాక్డౌన్ రావచ్చు, కానీ చదువు లేని వాళ్ళని అసలు లాక్డౌన్ రాలేము. లేస్తే దొరుకుతూనే ఉంటాడు. మోషే 40 లక్షల మందితో పోరాటం చేసి పిచ్చోడైపోయింది. మీరు అనుకుంటారు పాస్టర్ గారు మంచి సూటు బూట్ వేసుకున్నా ఒక్కొక్క ఇంటిని లాక్కొని వస్తుంటే అప్పుడు అర్థమైపోతుంది, నన్ను ఎందుకు పిలిచిన ఎందుకు ఈ నరకయాతన ఇంత ఘోరంగా ఉంది. రప్పపోతే చెప్పింది ఏంట్రా ఎనరు. సేవ అనేది, నాయకత్వం అనేది ఎంత నరకమో ఆ నడిపించేవాడికి అర్థమైంది. అందుకని మా పాస్టర్కి చెబుతా ఉంటా అప్పుడప్పుడు, పాస్టర్ ఒకసారి మందిరాన్ని నడిపించమంటే నాకు సంబంధం లేదు, నా వల్ల కాదు, వాళ్ళ మాట అన్నాడు. మరి మాటినే వాడు నడిపిస్తున్నప్పుడు నువ్వు మౌనంగా నడవలా వద్దా? నడిచదువు కాక. ఆమేన్. కాబట్టి నువ్వు ఆతిథ్యం ఇచ్చి ఏం కోరుకుంటున్నాడు తెలుసా? త్వరపడుతున్నాడు. ప్రాణ రక్షణ కోరుకుంటున్నాడు, ఆత్మల రక్షణ కోరుకుంటున్నాడు. కానీ ఉపయోగం ఉందా? లేదు. కాబట్టి ఆ నలుగురులో 3 బయటకు వచ్చి స్థిరపరచబడతారు. ఆ 4లో ఎంతమంది బయటకు వస్తారమ్మా? 3. ఎవరు ప్రార్థన వల్ల? ఎవరు ఆతిథ్యం వల్ల? అబ్రహాము గారు ఇచ్చిన ఆతిథ్యం. నువ్వు ఆతిథ్యం ఇస్తే ఏమవుతావంటే స్థిరపరచబడతావు. ఆతిథ్యం ఇస్తే ఏమవుతావు? స్థిరపరచబడతావు. దేవుడు ఈ మాటలను అభిషేకించి ఆశీర్వదించి స్థిరపరచును కాక. ఆమె ప్రార్థన చేసుకున్నాం. అందరం ప్రార్థన చేసుకున్నాం.